మీరు అధికారంలోకి వస్తారని గతంలో అంటే ఎలక్షన్ ముందు భావించారు. 151 నుంచి 11కి పరిమితం అయ్యారు. చెప్పే మాటలకి చేసే పనులకి పొంతనుంది. ఎక్కువ ఫండ్స్ ఖర్చు చేయలేదు, వెలిగొండను కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టు కానీ కంప్లీట్ చేయలేకపోయారు అనే విమర్శ కూడా ఉంది కదా. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని మొదలు పెట్టకపోతే ఆ ప్రాంత ప్రజలకి అది దక్కేదే కాదు. అర్థం చేసుకోండి. 2019లో ఎంత రావాలి? ఒక్క నిమిషం. పడ్డ ఓట్లు 1,73,000 సార్. ఇప్పటికీ కూడా తేడా లేదు. 1,85,000 పడ్డాయి సార్. అంటే 12,000 పెరిగాయి. ఆ 12,000 పెరిగినాయి టీడీపీకి వెళ్ళాయి. ఎమ్మెల్యేలకి లంచాలు వద్దనకుండానే వచ్చేస్తూ ఉంటాయి, మేము అధికారికంగా తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది సిగ్గుచేటు. దశల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పి మీరు చేయలే, అంటే మీ ఫెయిల్యూర్ అది. ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు. మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటేస్తామని చెప్తున్నారు. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ 14 లిక్కర్ కంపెనీలని రాష్ట్రానికి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తారు. మీ నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయంలో మీకు మీ పార్టీ నాయకులకి మధ్య గ్యాప్ ఉందని చెప్తున్నారు. ఇది ఏ పేపర్లో రాదు, ఇది ఏ మీడియా వ్యవస్థలో రాదు. సాక్షిలో రాస్తే సాక్షి మీద పడిపోతారు. మీరు మీ నాయకుడు స్పష్టంగా ఇప్పటి వరకు చెప్పని మాట ఏదైనా ఉంది అంటే రాజధాని గురించి. బుద్ధుందా కొంచెం అన్నా? వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. సార్, ఇటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ దాకా వచ్చారు, ఎలా సాధ్యమైంది? ఇది కేవలం జగనన్న మీద ఉన్నటువంటి ప్రేమతోటే సాధ్యమైంది. రాజశేఖర రెడ్డి గారి అకాల మరణంతో ఈ రాష్ట్ర ప్రజల్ని ఒక శోక సముద్రంలోకి నెట్టివేసినటువంటి నాయకుడు వారు. ఆ రోజు వరకు చూడనటువంటి ఫలాల్ని పేదలకు అందించినటువంటి మహానేతగా రాజశేఖర రెడ్డి గారు రెండవ పర్యాయం కూడా అధికారంలోకి వచ్చారు. వారి అకాల మరణంతో ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ పేదల భవిష్యత్తు ఏమవుతుందా అనే సమయంలో ఆ చనిపోయినటువంటి కుటుంబాలని, రాజశేఖర రెడ్డి గారి మరణంతో తట్టుకోలేక చనిపోయినటువంటి కుటుంబాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకోవాలని బయటకు వచ్చినటువంటి తీరే రాజకీయాల్లోకి నన్ను ఆకర్షించింది. వారి పక్కన, వారితో పాటు రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి మనం కూడా కథం కలుపుదాం, వారితో నడుద్దాం అనేటటువంటి దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాను. సంకల్పమే ఇక్కడ వరకు నన్ను. మీ నేపథ్యం ఏంటి? ఏం చదువుకున్నారు? నేను బీటెక్ సివిల్ చేశాను. 2011లో ఓదార్పు యాత్ర చేసిన సమయంలో ఆయన వెళ్ళి కలిసారా? అంతకుముందు నుంచి కూడా మా బ్రదర్ కొంచెం రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఓకే. సో అక్కడ లోకల్ రాజకీయాల నేపథ్యంలో వారి యొక్క పాత్ర చురుగ్గా ఉండేది. ఆ తర్వాత కాలంలో నేను ముందుకు రావడం జరిగింది. ఓకే. రాజకీయాలకు ముందు ఏం చేసేవాళ్ళు సార్? నాది కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఓకే. గవర్నమెంట్ స్టోర్స్ ఉండేవి, రెస్టారెంట్స్ ఉండేవి. ఓకే. హ్యాచరీ ఒకటి, ప్రాన్ హ్యాచరీ, రొయల్ హ్యాచరీలు ఒంగోలులో ఉండేవి. సో స్వతహాగా వ్యాపారం, చిన్నపాటి వ్యాపారంగా మొదలైనటువంటి వ్యవస్థ మాది. కానీ మీది సింగరాయకొండ ప్రాంతం, అది కొండపి నియోజకవర్గం. కానీ అక్కడ సీట్ రాకుండా పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళారే. అది జగనన్న యొక్క ఆలోచన. దానిలో ఎలాంటి మా పాత్ర కానీ ఎలాంటి ఆలోచన కానీ అప్పటి వరకు లేదు. జగనన్న చంద్రశేఖర్ అనే వాడు అక్కడ పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని వారు నమ్మి ఇచ్చినటువంటి అవకాశం అది. ఇప్పుడు 2024 ఎన్నికలు కేవలం 11 సీట్లు వచ్చాయి. మీరేమో ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మీరు అధికారంలోకి వస్తారని గతంలో అంటే ఎలక్షన్ ముందు భావించారు, కానీ పూర్తిగా మారిపోయింది. 151 నుంచి 11కి పరిమితం అయ్యారు. ఎలా అనిపించింది మీకు? అరే రాంగ్ టైంలో వచ్చాను రాజకీయాల్లోకి అనుకున్నారా, లేకపోతే ఇప్పటి నుంచి మనం పార్టీ కోసం అండగా నిలబడితే భవిష్యత్తు బాగుంటుందని ఫీల్ అవుతున్నారా? నేను ముందే చెప్పాను, పేదల పట్ల నాకున్నటువంటి ఆలోచనతో
రాజకీయాల్లోకి వచ్చాను. పేదలకి న్యాయం చేసేది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని నమ్మాను. వారితో నడవడానికే ముందుకొచ్చాను. సో అధికారం ఉండటం లేకపోవడం అనేది నాకు పెద్ద సమస్య కాదు. పార్టీ ఓడిపోవడం అనేది సమస్య. పార్టీ కానీ ఉన్నట్లయితే ఈరోజు పేదలకి గతి పట్టేది కాదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు ఒక్కసారి మీరు గమనిస్తే పేదలకు పట్టెడు అన్నం పెట్టేటటువంటి వ్యవసాయానికేమో ఆదరణ కరువైపోయింది, ఆదుకోవడం వదిలేసింది కూటమి ప్రభుత్వం. పెత్తందారులకేమో కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూముల్ని రూపాయికి ₹1 దారాదత్తం చేస్తుంది. వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్ట్ పశ్చిమ ప్రకాశానికి సంజీవని. ఆ ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాలలో వెచ్చించినటువంటి సమయం కానీ డబ్బు కానీ చాలా నామమాత్రం. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని మొదలు పెట్టకపోతే ఆ ప్రాంత ప్రజలకి అది దక్కేదే కాదు. మీ హయాంలో కూడా ఎక్కువ ఫండ్స్ ఖర్చు చేయలేదు, వెలిగొండను కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టు కానీ కంప్లీట్ చేయలేకపోయారు అనే విమర్శ కూడా ఉంది కదా. అది తప్పుడు వాదన. చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ లిక్కర్ కేసుల్లో లిక్కర్ అక్రమ నిల్వలు, అక్రమ కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ వాళ్ళు దొరికిపోయిన తర్వాత కూడా బుకాయించడానికి ఆ తెలుగుదేశం ఇన్ఛార్జిని కూడా వైసీపీ వ్యక్తి అని మాట్లాడుతున్నటువంటి ఉదాంతాలు మీరు గమనిస్తున్నారు. ఏకంగా గవర్నర్ గారితో 14 లక్షల కోట్లు అని కేంద్రంలో ఉన్నటువంటి పురంధేశ్వర్ గారు మాట్లాడితే 10 లక్షల కోట్ల అప్పని చదివించాడు అసెంబ్లీలో గవర్నర్ గారితో. అబద్ధాలు చెప్పటము, అతికినట్టు చెప్పటం వాళ్ళకి తెలిసినటువంటి విద్య. అది ఎవరి మీదైనా బురదేసేస్తుంటారు. వెలుగొండ ప్రాజెక్ట్ అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 6.5 కిలోమీటర్ మాత్రమే 2 టన్నెల్స్ని పని చేయించాడు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 12 కిలోమీటర్ల పైచిలకు కంప్లీట్ చేశారు. మరి 16 సంవత్సరాల ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల రాజకీయ నేత, మరి నీ పనితనం ఏమైంది? చెప్పే మాటలకి చేసే పనులకి పొంతనుండదు. సో రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఆ స్థాయిలో వర్క్ చేయించింది, కంప్లీట్ చేయించింది చిన్నపాటి వర్కులు తప్ప, R&R ప్యాకేజీ తప్ప ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది మా ప్రభుత్వం. మీ జిల్లా కలెక్టరు 2026 డిసెంబర్ నాటికి వెలిగొండ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అదే 16 నెలల్లో ఎంతవరకు అంటే పనులు ఏమైనా జరిగాయా? చిన్నపాటి లైనింగ్ వర్క్స్ ఏదో చేస్తున్నారని చెప్తున్నారు. యాక్చువల్గా లైనింగ్ వర్క్ పెండింగ్ ముందే చాలా తక్కువ. అది 1 టన్నెల్లో 1 టన్నెల్ సంపూర్ణంగా కంప్లీట్ అయింది. నిజంగా వాటర్ ఇవ్వాలి అని అనుకుంటే, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ 1 టన్నెల్ నుంచి వాటర్ ఇవ్వచ్చు. హెడ్ రెగ్యులేటర్ పెట్టేసి R&R ప్యాకేజ్ ఇచ్చి శ్రీశైలంలో ఉన్నటువంటి వాటర్ని నల్లమల అడవుల్లోకి తరలించవచ్చు. వెలుగొండ ప్రాజెక్ట్ 42 TMCల సామర్థ్యం. ఆ సామర్థ్యం కలిగినటువంటి ఆ ట్యాంక్ రెడీగా ఉంది. 1 టన్నెల్ కంప్లీట్గా రెడీగా ఉంది ఆ వాటర్ని తీసుకురావడానికి. మరి ఎందుకు ఇవ్వట్లా? కంప్లీట్ అయి ఉంది కదా, 1 టన్నెల్లోనే కదా చిన్నపాటి వర్క్స్ పెండింగ్ ఉంది. మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే, చాలా పని పెండింగ్ ఉంది అని ప్రజల్ని, ఆ పనంతా మేమే కంప్లీట్ చేశానని చూపించుకోవటానికి దీన్ని కాలయాపన చేస్తున్నారు. వెచ్చించినటువంటి డబ్బు ఎంత, కేటాయించినటువంటి డబ్బు ఎంత ఒకసారి చూడండి. R&R ప్యాకేజ్కే దాదాపు 800 కోట్లు కావాలి. ఈ 2 సంవత్సరాల నుంచి కేటాయించిందే 200 కోట్లు. అంటే మీరు R&R ప్యాకేజే ఇవ్వకుండా వెలుగొండ ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ఒకసారి ముఖ్యమంత్రి, మొట్టమొదట కొబ్బరికాయ కొట్టింది నేనే, కంప్లీట్ చేసేది నేనే అంటున్నారు. ఈ 9 సంవత్సరాల్లో నువ్వేం పెట్టావు? ఎంత వెచ్చించావు? నీ ప్రభుత్వం 9 సంవత్సరాలు ఉన్నప్పుడు గాలికి వదిలేసినటువంటి వెలుగొండ ప్రాజెక్టు మీద నీ చిత్తశుద్ధి ఏంటో ఇక్కడ తెలపట్లేదా? చంద్రబాబు నాయుడు గారికి పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలన్నా, వచ్చేటటువంటి ఈ ప్రాజెక్టులన్నా చాలా చిన్న చూపు. అంటే ఏంటి, ఇప్పుడు కంప్లీట్ అవ్వదనే మీ ఆలోచన? కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్ట్ అది. మీరు కంప్లీట్ అవ్వద్దు అని అనడానికి వీల్లేదు. వాటర్ రాదు. నేనేమంటానంటే, వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్టు కృత్రిమంగా ఏర్పడ్డటువంటి ఒక భూభాగంలో రిజర్వాయర్గా కొండకి మధ్యలో ఉన్న సందుని కాంక్రీట్ తోటి ప్యాక్ చేసి ఆ కుంటలోకి ఒక ట్యాంక్ లాగా ఏర్పడినటువంటి ఆ ప్రాంతంలోకి నీరు పోయాలి.
అక్కడ ఉన్నటువంటి గుండంచెర్ల, సుంకేసుల, కల్నొత్తుల, గొట్టిపడియ ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ నివాసాలు ఉన్నారు. వారిని తరలించాలి. ఏదైతే ఆ ట్యాంక్ ప్రాంతం ఉందో 42 టీఎంసీల సామర్థ్యంతో ఆ పర్సన్స్ని అక్కడ నివసించేటటువంటి వారిని పక్కకు జరపాలి. పక్కకు పంపించాలి అంటే R&R ప్యాకేజ్ ఇవ్వాలి. వాళ్ళ నివాస సముదాయాలు ఆల్రెడీ నిర్మాణం కంప్లీట్ అయి ఉన్నాయి. చిన్నపాటి వసతులు కల్పించాలి. రోడ్స్, డ్రింకింగ్ వాటర్ ఇలాంటి చిన్న చిన్నవి కల్పిస్తే వీళ్ళకి R&R ప్యాకేజ్ ఇస్తే వెళ్ళిపోతారు. అప్పుడు మాత్రమే నింపడానికి అవకాశం ఉంది. దీనికి ఏం సమయం పట్టదే, డబ్బు ఇవ్వడమే కదా, కేవలం వారి అకౌంట్లోకి డబ్బు పంపడమే కదా చేయాల్సింది. దీనికి సమయం ఎందుకు? ఇదొక్కసారి పశ్చిమ ప్రకాశ ప్రాంత ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఓకే, R&R ప్యాకేజ్ ఇవ్వడానికి సమయం ఎందుకు పడుతుంది అంటున్నా. నీకు చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడి లేదు అనేది క్లియర్గా వారి యొక్క చేస్తున్నటువంటి విధానాల్లోనే కనపడిపోతుంది. R&R ప్యాకేజీ ఇచ్చిన తర్వాత 42 టీఎంసీల ఒక ట్యాంక్ మనకి నిర్మాణం కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఉంది. ఇంక రెండవది ఏంటి, అక్కడి నుంచి వాటర్ తీసుకురావాలి. శ్రీశైలం నుంచి వాటర్ తేవాలంటే టన్నల్స్లో వాటర్ రావాలి. 2 టన్నల్స్ ఉన్నాయి. 18.5 కిలోమీటర్ ఒక టన్నల్, 18.9 కిలోమీటర్స్ ఒక టన్నల్. ఈ 2 టన్నల్లో ఒక టన్నల్ కంప్లీట్ అయ్యింది. ఒక టన్నల్లో చిన్నపాటి వర్క్స్ పెండింగ్ ఉంది. దానికి కారణం ఒక మిషన్ దాని లోపల ఇరుక్కుపోయింది. డ్రిల్ చేసి బోర్ చేసేటటువంటి మిషన్, టన్నల్ని తవ్వేటటువంటి మిషన్ దానిలో ప్యాక్ అయిపోయింది ఆ కొండ చర్యలు విరిగిపడడం వలన. సో అది తీసివేసి ఆ లైనింగ్ వర్క్ కంప్లీట్ చేయాలి. అంతవరకు అది చిన్న లెంత్ మాత్రమే ఉంది. సో అది కంప్లీట్ చేయడానికి ఇంత సమయం ఎందుకు పడుతుంది? నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు కేటాయింపే చేయనప్పుడు ఏదో మళ్ళీ కొత్తగా ఒక 300 కోట్లతోటి ఒక టెండర్ పిలుస్తున్నారు అని చెప్తున్నారు. ఈ 300 కోట్లతోటి 200 కోట్లతోటి ఏ విధంగా కంప్లీట్ అవుతుంది? అంటే మీరు కేటాయించేటటువంటి ఆ బడ్జెట్ని కానీ మీరు చూస్తే వారికి దాని మీద చిత్తశుద్ధి లేదు, పెట్టుబడి పెట్టవలసింది కూడా అంత పెద్ద మొత్తంలో లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటుంది. మీకు 6,000 కోట్లు 8,000 కోట్లు అని వీళ్ళే చెప్తారు, కేటాయింపులు మాత్రం 200 కోట్లు 300 కోట్లు చెప్తారు. అంటే నువ్వు కేటాయించకుండా పూర్తి ఎట్లా అవుతుంది? ఒకవేళ పూర్తి అవుతుందని నువ్వు చెప్తున్నావు అంటే అక్కడ ఎక్కువ పని లేదు అనేది మాత్రం నిజం కదా. 8,000 కోట్లు పనిగాని ఉన్నట్లయితే ఎంత పెద్ద మొత్తంలో జరిగితే వారు చెప్పిన సమయానికి పని అవుతుంది? అంటే పని చేసేటటువంటి ఆలోచన కానీ ఉద్దేశం కానీ వారికి లేదు మొట్టమొదటిది. రెండవది, చెయ్యడానికి కూడా 1,000 కోట్ల రూపాయల పనులు పెండింగ్ లేవు. అక్కడ పెండింగ్ ఉన్నది చాలా చిన్నదే. ఆ మిషన్ తీసేసేయాలి, ఆ లైనింగ్ చేయాలి. అంటే దాని కేటాయింపు ఏదైతే చేస్తున్నారో దాంతో అది కంప్లీట్ అవుతుందా అంటే మరి అక్కడ మేము కంప్లీట్ చేసినట్టే కదా పని అంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ తీసుకొచ్చింది మీ ప్రభుత్వం. అదే కదా, వారు చెప్పే విధానం వలన, వారు చేస్తున్నటువంటి విధానం వలన మనకు స్పష్టమవుతుంది అదే కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం, మీరు ఓటమి చెవి చూసి దాదాపుగా 16 నెలలు టైం అయింది. ఈ 16 నెలల్లో పోస్ట్ మార్టం ఏమైనా చేసుకున్నారా? ఏ రీజన్తో మేము ఇంత దయనీయంగా ఓడిపోయామని పోస్ట్ మార్టం ఏమైనా జరిగిందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక వ్యవస్థ. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక పెద్ద సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో తప్పులు ఎక్కడ జరిగాయి అంటే పరిపాలనలో ఎక్కడ తప్పులు జరగలేదు, చేసింది చెప్పుకోవడంలో తప్పులు జరిగాయి. ఇది మాత్రం వాస్తవం. రెండవది, లోపాలు ఈవీఎంలో కూడా ఉన్నదనేది వాస్తవం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ప్రపంచవ్యాప్తంగా మాస్క్ లాంటి వాళ్ళు కూడా దీని మీద అనేక సార్లు స్పందించారు. ఖచ్చితంగా చేయవచ్చు. నేను మీ ఇంటర్వ్యూ చూసినట్లున్నాను. ఒక ఇంటర్వ్యూలో ఏబి వెంకటేశ్వరరావు గారు చేయొచ్చు, ఈవీఎంలని కావాలంటే ట్యాంపరింగ్ చేయొచ్చు అని వారే చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళే చేయొచ్చు అంటున్నారంటే తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని మోసినటువంటి వ్యక్తుల్లో వీళ్ళు కూడా ఒకరు. అధికారిగా ఉండి కూడా వైఎస్ఆర్సీపీ మీద విపరీతంగా విషం చిమ్మినటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు. అలాంటి వ్యక్తే మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నారు ట్యాంపరింగ్ చేయొచ్చు అని. మరి ఏ ట్యాంపరింగ్ జరగకపోతే మీకు కేంద్రంతో పొత్తేందుకు? ఏ రకమైనటువంటి తప్పుడు ఆలోచన లేకపోతే ఓట్లు లేని బీజేపీ తోటి మీరు ఎందుకు కలిశారు కూటమి? ఈ రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఎంత బీజేపీకి ఉంది? కేంద్రాన్ని
ఒప్పించి నొప్పించి లోబరుచుకొని కేంద్ర వ్యవస్థల్లో వీళ్ళు తప్పులు చేశారనేది మా ఆరోపణ. అది వాస్తవ రూపం కూడా జరిగిందని చెప్పడానికి అనేక ఉదాంతాలు. 12.5% ఈవీఎం డిఫరెన్స్, ఓటింగ్ డిఫరెన్స్. దాని దగ్గర కూడా వద్దాము. మీ పాలనా వైఫల్యం ఏమీ లేదని మీరు చెప్తున్నారు. కానీ వాలంటరీ వ్యవస్థ ద్వారా నాయకులతో సంబంధాలు లేకపోవటం, ఎలక్షన్ల ముందు దాదాపుగా ఈ 70-80 సీట్లలో నాయకుల్ని మార్చడం, మార్పులు చేర్పులు చేయటం, చెప్పుకుంటూ పోతే 100 కారణాలు కనపడుతున్నాయి. ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ పడలేదని మీరు చెప్తున్నారు. అది ఎలా? 2 విషయాలు సార్. మార్పు చేయడం వల్లనే మారినట్లయితే, తేడా జరిగినట్లయితే, తెలంగాణ వచ్చినటువంటి రిజల్ట్స్లో మార్పు చెయ్యకపోవడం వల్లనే ఓడిపోయారనేటటువంటి, అక్కడ తక్కువ చేశారు, ఇక్కడ ఎక్కువ చేశారని విశ్లేషణలు కూడా జరిగాయి. సో ఒకవేళ మార్పు వల్లనే ఓడిపోయి ఉంటే నేను గెలిచి ఉండేటటువంటి వాడిని కాదు కదా. నేనేమంటానంటే, మేము చేసినటువంటి మంచిని చెప్పుకోవటంలో మేము కొంత వెనుకబడ్డాం, ఇది వాస్తవం. రెండవది మీరన్నట్టు వాస్తవం, నాయకులకి కొంత ప్రాధాన్యత తగ్గుతుంది అని నాయకులు నమ్మినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే నాయకుడు లేని రాజకీయం వీలవదండి. రాజకీయం అంటేనే నాయకత్వం. సో గ్రామాలలో పార్టీని కండువని భుజాన వేసుకొని జెండా పట్టుకొని పార్టీ కోసం నిలబడేటటువంటి కార్యకర్త పార్టీని కానీ విడిచిపెడితే, నాయకుల్ని పట్టించుకోలేదు, కార్యకర్తల్ని పట్టించుకోలేదనేది తప్పు. ప్రాధాన్యత తగ్గిందనేది మీరు అన్నట్టుగా వాలంటరీ వ్యవస్థ ద్వారా కొంత వాస్తవం ఉంది. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలు జరిగింది, చాలా మేలు జరిగింది. ఓట్లు పడలేదుగా. 40% ఏం పడ్డాయి మరి? ఓట్లు కాదా? గెలిపించే ఓట్లు కదా. అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్గా ఉండేటటువంటి వారు కొంత మా ప్రభుత్వంపై వ్యతిరేకత చూపించిన మాట వాస్తవం. ఎందుకంటే పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాకముందు చాలా చేసింది. ఇప్పుడు మీరు చెప్పారు, రీజన్స్ చెప్పారు. ఓకే, ఈ రీజన్స్ బాగా పనిచేసాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చెప్తున్నారు కొంతమంది. సో ఈ రీజన్స్ బాగా పనిచేసినప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, తిరుమల తిరుపతి దేవస్థానం పైన, ఉద్యోగస్తుల పిఆర్సి పైన, మద్యం వ్యాపారం మీద, ఇసుక పారదర్శక విధానం పైన, అదే గనుల కేటాయింపులో, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డిఏ, ఐఆర్, వీటన్నిటి మీద కూడా విషయం చిమ్మారు. ఇవాళ చూస్తే 11 సార్లు ఐఆర్ ఇచ్చినటువంటి వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2014-19లో 7 సార్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 11 సార్లు ఐఆర్ ఇచ్చినటువంటి వారేమో డిఏ ఇచ్చారులేండి. డిఏలు ఇచ్చినటువంటి వారేమో వెనకబడిపోయారు. 7 సార్లు ఇచ్చినటువంటి వారేమో ముందుకు వచ్చేసారు. మీరు చెప్పడంలో తప్పు జరిగింది. మీరు ఇప్పుడు ఎన్ని రీజన్స్ చెప్తున్నారు కదా, జనం ఇప్పుడు మీరు ఏవైతే రీజన్స్ చెప్పారో ఆ రీజన్స్ చూసి మీకు ఓటేయకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఇది ఇప్పుడు మీరు చెప్పిన మాట. అంటే ఇక్కడ పెడతానంటే ఆశ సార్, కొడతానంటే భయం. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది? 6 హామీలు ఇచ్చారు. మేము ఇచ్చినటువంటి పథకాల కంటే చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు ఈ హామీలు. మా ప్రభుత్వంలో జగనన్న బటన్ నొక్కుతూ 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చారు వితిన్ 3 years బడ్జెట్తో. 2 సంవత్సరాలు కరోనాలో ఆర్థిక లోటు ఉండింది. అయినప్పటికీ కూడా ఎక్కడ పథకాలను ఆపకుండా 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చారు. ప్రజలు ఏమనుకున్నారంటే 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా 2,75,000 కోట్ల రూపాయలని జగన్ సార్ ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు ఉంది కదా, ఈయన ఇంకొంచెం ఎక్కువ ఇస్తాడేమో, ప్రతి తల్లికి అమ్మఒడి ఇస్తాడేమో, ప్రతి రైతుకి 20,000 ఇస్తాడేమో, ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తాడేమో, ప్రతి ఆడబిడ్డకి 1,500 ఇస్తాడేమో. ఇవన్నీ ఇవ్వడానికి గతంలో జగనన్న ఇచ్చినటువంటి పథకాలు కనపడుతున్నప్పుడు ఇంకా అధికంగా ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదేమోనని పేదలు నమ్మారు. బాగా నమ్మారు, ఓట్లేసారు, ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కదా.
మరి 12.5% ఓట్లు కలపటం ఏంటి, ఈవీఎంలు గొడవ ఏంటి, ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు రెండు భిన్నమైన వాదనలు మీ పార్టీ వైపు నుంచి వినపడుతున్నాయి. సింగిల్ క్లియర్ కట్ గా సింగిల్ ఎందుకు ఓడిపోయారు అనేది మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. మాది సింగిల్ వాదన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి 40% ఓటింగ్కి ఎప్పుడు మేము కిందికి దిగలేదు. మీరు 2014 ఎలక్షన్స్ చూసుకోండి, ఈ ఎలక్షన్స్ చూసుకోండి. సో 2019 ఎలక్షన్స్లో మాకు వచ్చినటువంటి 10% అధికంగా వచ్చినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో, ఈ ఓటింగ్ ఏదైతే ఉందో ఈ ఓటింగ్లోనే మతలబ్ జరిగింది అనేది మా యొక్క ఆరోపణ. మేము చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్లో కూడా బయటపడుతున్నటువంటి నిజాలు. ఈ 10% అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అంటే టోటల్ ఓట్లు గుద్దేసుకోరు కదా, కొంత పర్సంటేజ్కి సెట్ చేసుకుంటారు. ఇవాళ నా నియోజకవర్గమే ఉంది. నా నియోజకవర్గంలో గతంలో 35,000 మెజారిటీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు నేను 6,300 తోటి నేను గెలిచాను. అంటే ఈవీఎంలో 2 ఈవీఎంలను పక్కన పెట్టేశారు వాళ్ళు, లెక్క పెట్టకుండా పక్కన పెట్టేశారు. సో తేడా ఎంత ఉండాలి? దాదాపుగా 30,000 వారికి ఓట్లు పడి ఉండాలి, నాకు తగ్గు ఉండాలి, అంతే కదా. నాకు పడ్డటువంటి వైఎస్ఆర్సీపీకి పడ్డటువంటి ఓట్లలో నుంచి 30,000 ఓట్లు తగ్గాలి, వారికి అధికంగా పడి ఉండాలి. మరి నా ఓట్లు తగ్గింది కేవలం 7,000. 7,000 ఓట్లు నాకు తగ్గితే 35,000 ఎంత రావాలి నా మెజారిటీ? అప్పుడు కాదు, అర్థం చేసుకోండి. 2019లో ఎంత రావాలి? ఒక్క నిమిషం. పడ్డ ఓట్లు 1,73,000 సార్. ఇప్పటికీ కూడా తేడా లేదు. 1,85,000 పడ్డాయి సార్. అంటే 12,000 పెరిగాయి. ఆ 12,000 పెరిగినాయి, టీడీపీకి వెళ్ళాయి. అవును, అంత తేడా ఎందుకు వచ్చింది? వారి పర్సంటేజ్ చూడండి, మీరు వారికి వచ్చిన ఓట్ల పర్సంటేజ్ చూడండి. వారికి దాదాపుగా 25,000 పైచిలకు ఓట్లు యాడ్ అయ్యాయి. అదే చెప్తున్నా, ఎట్లా యాడ్ అవుతాయి? 12 మీకు తగ్గిన 8,000, 20,000 ఓట్లు వాళ్ళకి యాడ్ అయ్యాయి. మిగిలినవి ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు పడ్డవి నాకేమంత తగ్గలేదే, నాకు తగ్గింది 7,000. మొత్తం టోటల్గా ఉన్నటువంటి తేడా 15,000 లోపే ఉండాలి కదా. ఎందుకు మేము 25,000 తేడా వచ్చింది? 25,000 ఎక్కడ జంప్ అయినాయి వాళ్ళకి? ఒక పర్సంటేజ్ సెట్ చేసుకుంటారు ఎప్పుడు ఈవీఎంలో, టోటల్ అయ్యారు కదా. మీరు ఎక్సర్సైజ్ చేశారా? 100% చేశాం. ఏమైంది, ఏం తేలింది? ఖచ్చితంగా మాకు 30 నుంచి 40,000 మెజారిటీ వస్తుందనేది మా ఆలోచన ఆ రోజు. ఎందుకంటే గ్రామంలో ప్రతి బూత్లో దాదాపు 11 మందిని పెట్టి నేను సర్వే చేయించుకున్నాను. సర్వేతో పాటు ప్రతి ఒక్కరికి ఆ స్లిప్స్ ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేశామో, ఓటర్ కార్డ్స్, ఓటర్ స్లిప్స్, వాటెప్పుడు కూడా మేము వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఓట్లు, తెలుగుదేశం ఎన్ని ఓట్లు, ఏ ఊరిలో ఎంత ఓటింగ్ వస్తుంది అనేది చాలా క్లియర్గా మేము వెరిఫై చేసుకున్నాం. అంచనా కాదు. గ్రామాల్లో ఎలా ఉంటుందంటే, మోర్తాల సుబ్బారెడ్డి గారు పక్కన కూర్చొని ఉన్నారు. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అనేది ఆ ఊరందరికీ తెలుసు. వారు ఓటేయకుండా ఆగుతాడు తప్ప తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వేయడు. అక్కడ చాలా క్లియర్ డివిజన్ ఉంది ఎర్రగొండపాలెంలో. తెలుగుదేశం ఓటింగ్ ఎంత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఎంత, క్లియర్ డివిజన్ ఉంది. మీరు ఒక 5 ఎలక్షన్స్ తీసుకోండి, కేవలం ఈ ఎలక్షన్ కాదు, 5 ఎలక్షన్ తీసుకోండి. ఈ 5 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఓటింగు, తెలుగుదేశానికి వచ్చినట్టు ఓటింగ్, ఫిక్స్డ్ ఓటింగ్ కనపడుతుంది అక్కడ మీకు. మిగిలినటువంటిది ఏదైతే ఉంటుందో అది కేవలం ఒక 5,000 ఓటింగ్ అటు ఇటుగా మాత్రమే మారుతూ ఉంటుంది. తెలుగుదేశం ఏ రోజు కూడా 70,000కి మించి రాలేదు తెలుగుదేశానికి, ఎప్పుడు రాలేదు. సో ఒక్కసారిగా అంత ఎక్కువ మొత్తంలో రావడానికి కారణం ఒకటన్నా చెప్పాలా? ఎందుకంటే ఎర్రగొండపాలెంలో సింగిల్ టైం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో లేదా కాంగ్రెస్ పార్టీయో కాకుండా తెలుగుదేశం గెలిచినటువంటి చరిత్ర లేదు. తెలుగుదేశం అక్కడ చేసింది ఏమీ లేదు. తెలుగుదేశానికి ఉన్నటువంటి లీడర్ కూడా ప్రతిపక్షంలో తన పాత్రే పోషించలేదు. ప్రతిపక్షంలో అక్కడ అసలు అతను కనపడ్డ సందర్భమే లేదు. అట్లాంటప్పుడు అక్కడ హాస్పిటల్ తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, క్రీడా మైదానం తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రైతు బజార్ తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీటీడీ కళ్యాణ మండపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ భవన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆర్టీసీ బస్ స్టాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హై స్కూల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డిగ్రీ కాలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జూనియర్ కాలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ 5 సంవత్సరాల్లో వచ్చాయి. 5 సంవత్సరాల్లో
5 yearsలో వచ్చినటువంటి ఇన్ని వ్యవస్థలు కనపడుతూ ఉంటే ఒక్కసారి కూడా అధికారంలో రానటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ పని చేయనటువంటి తెలుగుదేశం పార్టీకి అక్కడ అంత గణనీయమైనటువంటి ఓటింగ్ పెరిగే అవకాశమే లేదు అనేది అనుమానానికి బలమైనటువంటి కారణం. ఓకే సార్, ఇప్పుడు 2 ఈవీఎంలని కౌంట్ చేయకుండా పక్కన పెట్టారన్నారు, ఎందుకు? కౌంట్ చేశారు, వాటి మీద అబ్జెక్షన్ చేశారు. రైట్, ఓకే. అవి రామసముద్రం అనేటటువంటి ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ ఈవీఎం అది. ఆ విలేజ్ వన్ సైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపు ఎలక్షన్స్ వచ్చి లోకల్ బాడీ జరిగినా కానీ తెలుగుదేశం నాయకుడు నిలబడ్డా అక్కడ. ఓకే, అంత బలమైంది, దాన్ని లెక్క పెట్టనివ్వలేదు. ఆ విధంగా బలమైనటువంటి కొన్ని గ్రామాలని వారు లెక్క పెట్టనివ్వలేదు. రెండింటి ఈవీఎంలకు సంబంధించి ఆ రోజు ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది జనరల్గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈవీఎంని ఆ సీల్ వేసే ముందు ఇంకొక అందరి సంతకాలతో ఒక లెటర్ ఇస్తారు కదా, వాటిని మీరు కంపేర్ చేసుకుంటే మీ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని పోలింగ్ బూత్లలో కరెక్ట్ ఓటింగ్ వాళ్ళు చూపించిన స్లిప్పుల్లోనూ వీళ్ళు కౌంట్ చేసినవి అంత క్లియర్గా కనపడిందా? దీని మీద మీరు ఇంకొక డిబేట్ కనిపెడితే చాలా స్పష్టంగా ఆధారాలతోటి మీకు ఇస్తాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మా పార్టీలో ఉన్నటువంటి వారు ఆధారాలతోటి వారు కట్టినటువంటి ఫీజు కట్టి లెక్కింపు చేయమని అడిగారు. ఈ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా అనుమానం వచ్చినప్పుడు వారు అడిగే హక్కు ఉంటుంది, దాన్ని తీర్చాల్సినటువంటి నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకు లెక్కించలేదు? గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కూడా సేమ్, వారు కూడా అడిగారు, చాలా అనుమానాలు ఉన్నాయి నా బూతుల్లో, ఈ బూతుల్లో ప్రాబ్లం ఉంది అని. వేరే దగ్గర కూడా ఆ బూత్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకున్న ఓట్లు, ఆ కుటుంబానికి ఉన్న ఓట్ల కన్నా కూడా ఒక బూత్లో తక్కువ నంబర్ వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు వీవీప్యాట్లు ఎందుకు కాల్చివేయాల్సి వచ్చింది? స్లిప్స్ని ఎందుకు కాల్చివేశారు? మిమ్మల్ని ఒక అనుమానం వెంటాడుతున్నప్పుడు, మీ మీద ప్రతి ఒక్కరి వేలు మీ వైపు చూపిస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు వాటిని, అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒక్కొక్క బూత్లో పోలైనటువంటి ఓట్లని లెక్కించడానికి ఎంత సమయం పడుతుంది? మీరు ఫీజు ఎందుకు కట్టించుకున్నారు లెక్కించినప్పుడు? మరి లెక్కించకుండా ఆ స్లిప్పుల్ని మీరు తగలబెట్టారు అంటేనే అనుమానం బలపడుతుంది. ఇంకా దీనిలో ఏంటి మనం పోస్ట్ మార్టం చేసేది? రెండవది, చంద్రబాబు నాయుడు గారు ఇట్ సెల్ఫ్ చెప్పాడు కదా, గతంలో ఓడిపోయినప్పుడు ఈవీఎంలో ప్రాబ్లం ఉంది అని. 2019 మూడవది కూడా ఎస్, నేను అంటుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కేంద్రంతో పొత్తులో లేదు. 2019లో మేము గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, కేంద్రం ఎవరి చేతిలో ఉంది? ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ కేంద్రం చేతిలో ఉంటుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ మీతో పొత్తులో ఉంది. అప్పుడు కూడా మీరే చేసుంటారు, మేమెట్లా చేస్తాం? ఇప్పుడు కూడా మీరే చేసుంటారు, మేమెట్లా చేస్తాం? మాకెట్లా సాధ్యమవుతుంది? ఇవాళ ఈ అనుమానం బలపడడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలవడం కూడా, బీజేపీతో కలవడం కూడా ఒక కారణం అని చెప్తున్నాను నేను. మీరు అది పాయింట్అవుట్ చేయట్లా. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో బలం లేదు. బలం లేనటువంటి బీజేపీ పార్టీతోటి మీరు ఎందుకు పొత్తు కలిశారు? కలవడానికి కారణం మీ చేతిలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని, మీ చేతిలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ని మీరు వాడుకోవడానికేను అనే అనుమానాలు బలంగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈరోజు ఎక్కడైతే బీజేపీ పార్టీ అధికారంలో లేదో అక్కడ గవర్నర్లు కానీ, అక్కడ కేంద్ర వ్యవస్థలు కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరును చూడండి. ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా అక్కడ వ్యవహార సరళి నడుస్తుంది. ఒక ప్రభుత్వం తమిళనాడులో గవర్నర్ గారికి వ్యతిరేకంగా వెళ్ళిపోయింది. అంటే ఒక బిల్ పాస్ చేయడానికి నెలలు టైం తీసుకుంటున్నటువంటి సందర్భాలలో సుప్రీంకోర్టు కూడా కలగ చేసుకుంటుంది. అధికారంలో ఉన్నటువంటి వారు వ్యవస్థల్ని
మీరు తప్పు ద్వారా పట్టించి మొన్న బీజేపీ స్వతహాగా వాడుకుంటారని చెప్పటానికి ఇవి ఒక ఎగ్జాంపుల్స్ అంటున్నాను. ఉపరాష్ట్ర పదవికి మీరు ఎందుకు వేసారు ఓట్లు మరి మొన్న బీజేపీకి? ఖచ్చితంగా ఆ ఎలక్షన్స్లో ఎప్పుడూ కూడా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఇలా పోటీ జరగకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. మేము ముర్ము గారికి కూడా మేము సపోర్ట్ చేసాం. అవును సార్, మీరు ఒక ఎస్టీ మహిళగా ముర్ము గారికి కూడా సపోర్ట్ చేసాం. చాలా బిల్లులకి బీజేపీకి సపోర్ట్ చేశారు కదా మీరు గతంలో కూడా. సార్, ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నిలువున ఈ రాష్ట్రాన్ని చీల్చి వైద్యంలో, ఇరిగేషన్లో, ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి రాజధాని లేకుండా బయటకు గెంటి వేసింది ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ. ఈ జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు రెండే పార్టీలు. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి పార్టీకి మేము మద్దతు ఇవ్వలేము. ఎలక్షన్స్ అనేది జరిగినప్పుడు ఎక్కడ దేశ సమగ్రతకు దెబ్బతినకుండా అత్యున్నతమైనటువంటి హోదాలో ఉండేటటువంటి వాళ్ళు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించేటటువంటి పదవులు అవి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి. అలాంటి వాటిల్లో రాజకీయం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు కాబట్టి సపోర్ట్ చేశాం. రైట్ సార్, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఎమ్మెల్యేలకి డెవలప్మెంట్ ఫండ్ చొప్పున ₹1 చొప్పున ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నడుస్తుందా అట్లాంటి డెవలప్మెంట్ ఫండ్ ఏమైనా వస్తుందా మీకు? ₹1 ఈ రోజు వరకు ఇవ్వాల. రెండవది ఎంత వివక్ష అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను పెట్టినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ సింగిల్ ఫైల్ ఈ రోజు వరకు రిలీజ్ అవ్వలేదు. సింగిల్ ఫైల్ రిలీజ్ అవ్వలేదు. ఆయన అప్పుడు పార్టీలకి అతీతంగా ఆ ఫండ్ ఇచ్చినట్టున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే హక్కు అండి ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం అక్కడ ప్రజలు అడిగేటటువంటి డిమాండ్లను బట్టి, అవసరాలను బట్టి అక్కడ ఆ నియోజకవర్గానికి కేటాయించాలి. చంద్రబాబు నాయుడు గారికి బహుశా ఆ ఉద్దేశం లేనట్లుంది. ఎందుకంటే ఆ ఉద్దేశాలు ఎక్కడా కనపడట్లా. కల్తీ లిక్కర్ని అమ్ముకోవటంలో, గనుల్ని లీజులకి ఇచ్చుకోవడంలో, భూముల్ని పెద్దలకి దారాదత్తం చేయడంలో, వైద్యాన్ని కోటీశ్వర్లకి అమ్ముకోవటంలో, విద్యని నారాయణ చైతన్య సంస్థలకి అప్పజెప్పడంలో ఉన్నటువంటి చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రాంత ప్రజల మీద, ఆ నియోజకవర్గాల అభివృద్ధి మీద పెద్దగా ఉన్నట్టుగా లేదు. మొన్న తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకి లంచాలు వద్దనకుండానే వచ్చేస్తూ ఉంటాయి, వెంచర్లు వేసినప్పుడు వస్తూ ఉంటాయి, ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకొచ్చి ఆ పర్మిషన్స్ కోసం ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. లంచాలు మేము అధికారికంగా తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఉందా అలాంటి వ్యవస్థ ఎమ్మెల్యే స్థాయిలో ఉంటుందా? మీకు అలాంటి అనుభవాలు ఉన్నాయా? చేయి జాపేవాడిని కాదు కాబట్టి నా దగ్గరికి ఎవరు రారు. పక్కన అది అధికారం కూడా లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గడపల వద్దకే ఎమ్మెల్యేలు వెళ్ళారు కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న సమస్య ఏంటో, మంచి ఏంటో, చెడేంటో ఆ ఎమ్మెల్యేకి తెలిసేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు షికారులకు వెళ్ళడానికి, సినిమాలు చూసుకోవడానికి, డబ్బులు దండుకోవడానికి తప్ప ప్రజలకు మంచి చేయడానికి ఎక్కడా గ్రామాల్లో తిరుగుతున్న సందర్భాలు లేవు. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే అందిన కాడికి దోచుకో, పంచుకో, తినుకో. తెలుగుదేశం పార్టీ యొక్క అర్థాన్ని మార్చేశారు. తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి, ఈవెన్ జనసేనలో కూడా వారు చెప్పినటువంటి మాటలు బొలిశెట్టి గారి అక్షర సత్యం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎవరు వెంచరేసినా గజాన్ చొప్పున డబ్బు ఇవ్వాలి, ఎవరు మట్టి తీసుకున్నా ట్రాక్టర్ చొప్పున కప్పం కట్టాలి, ఎవరు ఇసుక తెచ్చుకున్నా ₹300 టన్నుకి లంచం పే చేయాలి. ఇది అంతా కూడా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అధికారులకి ఆదేశాలు ఇచ్చి మరీ చేస్తున్నాడు. ఇదేమి చప్పుడుగా చేయట్లా. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జ్ వాటర్ స్కీమ్ ఉంటుంది మా దగ్గర, ముటుకుల మాకు డ్రై ప్రాంతం. ఎలాంటి అవినీతి మా నియోజకవర్గంలో ఉంది అంటే మీరు ఇది హైలైట్ కూడా చేయాలి. ఇది తెలుగుదేశం
నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు కూడా వెళ్ళాలి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. మా నియోజకవర్గం ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ యొక్క వ్యవహార సరళ ఎట్లుంటుందంటే, అతను స్థానికుడు కాదు, నేను స్థానికుడిని కాదు, సేమ్ జిల్లా అయినప్పటికి కూడా ఆయన కనిగిరి నుంచి వచ్చాడు, నేను సింగరాయకొండ నుంచి వెళ్ళాను. బట్ నేను అధికారంలో లేకపోయినా అక్కడే ఇల్లు తీసుకొని అక్కడే నివాసం ఉండి నేను ఉండే అన్ని రోజులు అక్కడే ఉంటా. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా ఎర్రగొండపాలెంలో నివసించినటువంటి ఎమ్మెల్యే లేడు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా స్థానికులు కాదు, పక్క నుంచి వచ్చినటువంటి వారే. నియోజకవర్గంలో ఏ ఒక్క ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే లేరు, ఇంక్లూడింగ్ ఓబుల్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకొని కేపీ కొండారెడ్డి గారి దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు నా వరకు అందరూ ఆదిమూలపు సురేష్ గారు వీళ్ళందరూ కూడా పక్క నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇతను కనిగిరి నుంచి వచ్చినటువంటి వాడు ఎక్కడ ఉండాలి? నియోజకవర్గంలో ఉండాలి. బట్ అతను ఉండేది మార్కాపురంలో. ఈ మార్కాపురానికి పొలోమని అధికారులందరూ వెళ్ళాలి. ఎంపీడీఓకి ఒక టార్గెట్, మొక్కలు అమ్ముకునే దగ్గర నుంచి కూలీల దగ్గర డబ్బులు దండుకునే దాకా అతని కాంట్రాక్ట్ ఎంపీడీఓకి. కూలీ డబ్బులు ఇవ్వాలి అంటే పనికొచ్చినోడి దగ్గర అయితే 300, పనికి రానోడి దగ్గర అయితే 500. అంటే వాళ్ళకు వచ్చేటటువంటి 1500లో 300 రూపాయలు పేమెంట్ చేసి 1200 తీసుకోవాలి. పేమెంట్ ఎట్లా? క్యాష్ రూపంలో ఇవ్వాలి ఎంపీడీఓకి. ఇస్తే 1500 అతను అకౌంట్లో కొడతాడు. వాడు పనికి రాలేదనుకోండి, పనికి రాని తెలుగుదేశం వాళ్ళు పనికి రారు, వైసీపీ వాళ్ళే పనికి వెళ్ళాలి. పనికి ఆహార పథకం వైసీపీ వాళ్ళకి మళ్ళీ ఆ యొక్క స్కీమ్ కూడా ఉంది. వైసీపీ వాళ్ళైతే పనికి వెళ్ళాలి, లేదా వైసీపీ న్యూట్రల్ వాళ్ళైనా పనికి వెళ్ళాలి. తెలుగుదేశం వాళ్ళు అయితే పనికి వెళ్ళక్కర్లా, వాళ్ళు ఇంట్లో కూర్చుంటే డబ్బు వచ్చేస్తుంది వాళ్ళకి. వీళ్ళు పనికి వెళ్తారు కదా, పనికి వెళ్ళి 300 కప్పం కట్టాలి. ఏదో సినిమాలలో రౌడీ మామూలు కడతారు చూడండి, ఆ విధంగా కడితే వాళ్ళ అకౌంట్లో డబ్బు పడుతుంది. సో ఇది ఒక స్కీమ్. మొక్కలు వస్తాయి ఎన్ఆర్జీఎస్ కింద. ఆ మొక్కలు ఇవ్వాలి అంటే మొక్కకు 10 నుంచి 20 రూపాయలు. ఇసుక ట్రాక్టర్ కావాలి అంటే 100 రూపాయలు మట్టి ట్రాక్టర్కి. ఇసుక కావాలంటే 300 రూపాయలు టన్నుకి. ఈనాడు పేపర్లో వేశారు, ప్రజాశక్తిలో వేశారు, ప్రతి చోట కోడై కూస్తుంది. సో ఇదంతా ఒక ఎత్తు. ఇంకొకటి ఇరిగేషన్ శాఖ అధికారులు. ఎర్రగొండపాలెంలో పైప్ లైన్ 30 సంవత్సరాల క్రితం 20,000 జనాభా ఉన్నటువంటి వారికి తాగునీటి సౌకర్యం కోసం ఒక పైప్ లైన్ వేస్తే, ఒక్కొక్క పైపు 50,000 ఆ పైప్ లైన్ వేస్తే త్రిపురాంతకంలో ఉండే ఒక విలేకరికి కాంట్రాక్ట్ని అప్పచెప్పాడు. ఆ విలేకరు తెలుగుదేశం సపోర్టర్. కాంట్రాక్ట్ అప్పచెప్తే ఆ కాంట్రాక్టరు ఎక్కడో దర్శిలో ఎక్కడో కాంట్రాక్ట్ పని చేస్తున్నాడు. ఆ పని చేయడానికి ఇక్కడ పైపులు తవ్వుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్లి పైపులు అక్కడ వేసుకున్నాడు. ఏందయా ఇది అని అడిగితే ఇది నిరుపయోగంగా ఉంది అంటాడు. 3 నెలల నుంచి వాటర్ రాక ఒకసారి గ్రామంకి మొత్తం టౌన్ అంతా వాటర్ లేక ఆగిపోయింది, ప్రత్యామ్నాయ లైన్ లేక. ఎవరన్నా బోర్లు వేసుకుంటుంటే, ఎవరన్నా ఏదన్నా రోడ్లు వేస్తుంటే డ్యామేజ్లు అవుతూ ఉంటాయి. ప్రత్యామ్నాయంగా పక్కకు పంపించుకొని ఇటువైపు రోడ్డుకి ఇటువైపు ఉన్నటువంటి లైన్ వాడుకోవడానికి అది ఉన్నటువంటి ఎక్స్ట్రా లైన్ కింద ఉండేది, దాన్ని తీసేసి అమ్ముకున్నాడు. రెండవది ముటుకుల, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెంలో కొన్ని ప్రాంతాలకి వాటర్ ఉండదు, బోర్లు వేస్తే వాటర్ రాదు. వాటర్ ట్యాంకర్లతోటి వాటర్ తోలాలి. వాటర్ ట్యాంకర్లు తోలకుండానే తోలినట్టుగా రాసేసుకుంటారు. అంటే మీ నియోజకవర్గంలో అంతులేని అవినీతి టీడీపీ ఇది చెప్పనివ్వండి, తోలేసుకుంటారు. ఒక్కడ కూడా సర్పంచ్ యొక్క తీర్మానం తీసుకోడు. మీ పేరు మీద సర్పంచ్ తీర్మానం లేకుండా మీ మీదకి డైవర్ట్ అయిపోతుంది. మీరు తోలరు, మీరు తోలినట్టుగా ఆర్డబ్ల్యూఎస్ అధికారి నమోదు చేసేస్తాడు. 10 ట్యాంకర్లు 20 ట్యాంకర్లు తోలినట్టుగా మీకు డబ్బు పడిపోతుంది. రెండవది వాటర్ స్కీమ్స్. ఒకటి వాటర్ సప్లై చేసేటటువంటి స్టోరేజ్ ట్యాంక్ నుంచి సప్లై చేసేటటువంటి స్కీమ్ ఉంటుంది, 1 కోటి చిల్లర సంవత్సరానికి ఒక్కొక్క దానికి. అట్లా ఒక 3 కోట్లతోటి ఆ స్కీమ్ ఉంటుంది. నట్టు కూడా ఫిట్ చేయకుండా డబ్బు డ్రా అయిపోతుంది. ఎప్పుడు అసలు మరమ్మతులు ఉండవు, సప్లై ఉండదు, వాటర్కి ఒక్క గేట్ వాళ్ళని మార్చడం ఉండదు. ఈ డబ్బంతా కూడా వీళ్ళ జేబుల్లోకి. ఈ విధంగా విచ్చలవిడిగా నెలకి కనీసం 2 కోట్లు ఈ డబ్బు వసూలవుతుంది ఎర్రగొండపాలెంలో చేస్తున్నారు. మరి అలాంటిది ఇంకా ధనికమైనటువంటి ప్రాంతం వాళ్ళది,
బొలినేని గారిది. అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది. మా దగ్గర కంటే ఇంకా విచ్చలవిడితనం ఉంటుంది. సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు గారికి ఇది సిగ్గుచేటు. నిన్న చూస్తే మీరు వసతి గృహాల్లో భోజనం సరిగా లేక మన్యం కురుపాం జిల్లాలో 2 బాలికలు చనిపోయారు. 11 మంది చనిపోయారు ఒక్క జిల్లాలో. మన్యం జిల్లాలో 11 మంది చనిపోయారు జూలై నుంచి ఈ రోజు ఇప్పటి వరకు. లాస్ట్ ఇయర్ జూలై నుంచి ఇప్పటి వరకు. వాళ్ళు కూడా చనిపోతున్నటువంటి వాళ్ళు ఎవరు? 10th క్లాస్ విద్యార్థులు, 8th క్లాస్ విద్యార్థులు. పురుగుల భోజనం, బొద్దింకల భోజనం హోంమంత్రికి వచ్చింది. దేశం యొక్క అవసరాలు, రాష్ట్రం యొక్క అవసరాలు కూటమి నేతలకు పట్టవు. ఓకే సార్, ఇప్పుడు ఆర్థిక లూటి, అధికారం మదం తప్ప ఇంకోటి లేనే లేదు. ఓకే, ఇప్పుడు నకిలీ మద్యం డంపులు రాష్ట్ర వ్యాప్తంగా బయటపడుతున్నాయి. మీ మీద కూడా లిక్కర్ కేసులు, మీ పార్టీ నాయకుల మీద కూడా లిక్కర్ కేసులు నమోదయ్యాయి. ఒక 12 మందిని అరెస్ట్ చేశారు, ఒక 5గురు బెయిల్ మీద బయటకు వచ్చారు, ఇంకా నడుస్తున్నాయి. ఈ నకిలీ మద్యం డంపులు బయటపడటం వల్ల లిక్కర్ కేసులు డైల్యూట్ అయ్యే అవకాశం ఉందా? అంటే మేము ఎదురుదాడి వాళ్ళకి మేము కూడా మాట్లాడటానికి వైసీపీకి అస్త్రం దొరికిందని అనుకుంటున్నారా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ వ్యాపారం చేసింది ఎవరు? గవర్నమెంట్, ప్రభుత్వ ఉద్యోగులు. బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి, గోడౌన్ నుంచి మద్యం షాపుకి వెళ్ళేది. మద్యం షాపు టైం టు టైం, మార్నింగ్ ఓపెనింగ్ నుంచి ఈవినింగ్ క్లోజింగ్, ప్రాంప్ట్ టైమింగ్లో సేల్స్ జరిగేవి. మీరు కానీ ఒక్కసారి గమనించినట్లయితే ఈ విధానం చాలా గొప్పగా ఉందని కేంద్ర వ్యవస్థలు కితాబిచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వం మద్యాన్ని నడపడం వలన నకిలీ మద్యానికి అవకాశం లేకుండా పోయింది. బెల్ట్ షాపుల నిర్వహణ చేయవలసినటువంటి పరిస్థితి కానీ అవకాశం కానీ గవర్నమెంట్ నిర్వహిస్తుంది కాబట్టి ఛాన్స్ లేకుండా పోయింది. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఆ డబ్బంతా కూడా బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అయింది. దీనిలో స్కామ్ ఎలా జరుగుతుంది? ఒకవేళ స్కామ్ జరుగుంటే 2014 నుంచి 19 వరకు ప్రభుత్వ ఖజానాకి చేకూరినటువంటి ఆదాయం, మీరు సేల్ ఎంత చేశారు, ఎంత డబ్బు మీరు అకౌంట్లో వేశారు, మీరు బార్కి ఎంత లైసెన్స్ తీసుకున్నారు, డబ్బు ఎంత డిపాజిట్ అయింది, ఒక్కసారి అవి బయట పెట్టండి. 14 నుంచి 19 వరకు అయినటువంటి సేల్స్కి వచ్చినటువంటి ఆదాయానికి మీరు పోలిస్తే 2019 నుంచి 24 వరకు అయిన సేల్కి ఆదాయానికి విపరీత వ్యత్యాసం ఉంటుంది. సేల్ ఏమో మా ప్రభుత్వంలో తగ్గాయి, బెల్ట్ షాపులు సంపూర్ణంగా నిషేధించబడ్డాయి. ఎక్కడా కల్తీ మద్యంతో సింగిల్ చనిపోవడాలు కానీ, లేకపోతే హత్యలు జరగడాలు కానీ, అనారోగ్య సమస్యలు రావడం కానీ ఎక్కడా జరగలేదని ఎన్సీఆర్బీ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు అయినా కూడా 30,000 మంది చచ్చిపోయారని తప్పుడు నివేదికల్ని వీరు పత్రికల ముందు, మీడియా వ్యవస్థల ముందు మాట్లాడారు. మాట్లాడినటువంటి వారికి ఎన్సీఆర్బీ రికార్డు, నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి దానిలో ఎక్కడా కూడా ఏపీలో సింగిల్ మరణం జరగలేదు, సింగిల్ కల్తీ మద్యం అమ్మకాలు జరగలేదని రిపోర్ట్స్ వచ్చాయి. ఈ రోజు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని అరెస్ట్ చేయడమే పరమావధిగా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యాడు కాబట్టి, తప్పులు చేసి, దొంగతనాలు చేసి, అక్రమాలు చేసి, అడ్డగోలుగా దోచుకొని తెలుగుదేశం నాయకులు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆ బురదని వైఎస్ఆర్సీపీ మీద చల్లాలి. కాబట్టి మద్యం కుంభకోణం అనేటటువంటి ఒక దాన్ని బయటికి తీసుకురావాలి. దీనిలో తప్పు జరిగింది అనేటటువంటి తప్పుడు ప్రచారాన్ని చెయ్యాలి. ఆ ప్రచారం అటు జరుగుతూ ఉంటుంది, ఇటు కల్తీ మద్యాన్ని అమ్ముకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి టికెట్ ఇచ్చినటువంటి వాళ్ళ పార్టీ నేత తంబళపల్లిలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని నడుపుతూ పట్టుబడితే, లేబుల్స్, దొంగ స్టిక్కర్స్ పట్టుబడితే, ఇక్కడ స్పీకర్ గారి నియోజకవర్గంలో పట్టుబడితే, ఇక్కడ కృష్ణా జిల్లాలో కల్తీ మద్యం పట్టుబడితే, ఇవన్నీ తెలుగుదేశం నాయకులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనడానికి సిగ్గుండొద్దు. ఈ రోజు వరకు మీరు ఇంతమందిని అరెస్ట్ చేశారు కల్తీ మద్యం కుంభకోణం కేసు అని. ఎక్కడన్నా రూపాయి ట్రాన్సాక్షన్ చూపించగలిగారా? ఏ ఫ్యాక్టరీ నుంచి అన్నా డబ్బు తీసుకున్నట్టుగా, చేతులు మారినట్టుగా చూపించగలిగారా? ఏ ఒక్కరి మీద నేరం నిరూపితమైందా? ఇంతమందికి బెయిల్స్ వచ్చినప్పుడు బెయిల్స్లో హైకోర్టు, బెయిల్స్లో కోర్టు ఇచ్చినటువంటి మాట్లాడినటువంటి మాటలు
ఆ బెయిల్ ఇచ్చే సందర్భంగా వారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూస్తే ఇలాంటి కుంభకోణమే జరగలేదు, స్కామే లేదు దీనిలో అని స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ నిజంగా ఆ విధానం తప్పై ఉంటే చంద్రబాబు నాయుడు గారు సేమ్ విధానాన్ని మొన్నటి వరకు ఎందుకు కంటిన్యూ చేశారు? అవే బ్రాండ్లను ఎందుకు కంటిన్యూ చేశారు? అవి ఒకవేళ కల్తీ మద్యం బ్రాండ్లు అయితే, అదొకటి తప్పుడు విధానము అయితే మీరు ఎందుకు కంటిన్యూ చేశారు? పోనీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము అమ్మినప్పటికి ఈ రోజుకి ఆ బ్రాండ్, ఫలానా బ్రాండ్ ఆ రోజు 50 రూపాయలు ఉంది, ఈరోజు అది 40 రూపాయలు ఉందని చూపించగలుగుతారా? ఎక్కడన్నా రేట్లు తగ్గాయా? 4 బ్రాండ్లను తీసుకొచ్చేసి ఆ బాటిళ్ళని షాపుల్లో పెట్టి వందల సంఖ్యలో నకిలీ మద్యం కింద నుంచి టేబుల్ నుంచి వచ్చేసి ఆ షాపుల్లో అమ్ముడవుతున్నాయి. ఇవాళ పట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆ షాప్ తెలుగుదేశం నాయకుడిది, ఫ్యాక్టరీ తెలుగుదేశం నాయకుడిది, అమ్ముతుంది తెలుగుదేశం నాయకుడు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా పర్మిట్ రూమ్స్, మద్యం ఏరులై పారుతుంది. కానీ ఎక్కడా కూడా ఆదాయం పెరగట్ల. ఆదాయం ఏమో తగ్గిపోతుంది ప్రభుత్వంది, మద్యం సేల్స్ ఏమో విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది స్కామ్ కి అవకాశం ఉన్నటువంటి విధానమా? ప్రభుత్వం నడపడం అవకాశం ఉన్నటువంటి విధానం? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరేమో దశల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పి మీరు చేయలే, అంటే మీ ఫెయిల్యూర్ అది. ఇప్పుడేమో ఫెయిల్యూర్ కాదు, మద్యం డంపులు బయటపడు, ఫెయిల్యూర్ కాదు. తమరు గమనించాలి, బెల్ట్ షాపుల నిర్మూలన మా యొక్క బాధ్యత అని చెప్పాం, నిర్మూలించాం. పర్మిట్ రూమ్స్ నిర్మూలించాం. సేల్స్ గణనీయంగా దాదాపుగా 40% సేల్స్ తగ్గించాం. మద్యాన్ని సంపూర్ణంగా చెయ్యాలనేటటువంటి ఆలోచనతోటే మేము చెప్పాము. దాదాపుగా 40% సేల్స్ తగ్గించాం. లిక్కర్ని ఎక్కడ అర్ధరాత్రి అపరాత్రి గుడుల దగ్గర బడుల దగ్గర అందుబాటులో లేకుండా చేశాం. చాలా వరకు సేల్స్ తగ్గాయి. నేను అదే మీకు చెప్పింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయినటువంటి సేల్ అయిన క్వాంటిటీ ఎంత, వచ్చిన ఆదాయం ఎంత చూడండి. ఇవాళ మీరు చెప్తుంది కండిషన్ సప్లై అని చెప్తున్నారు. మద్య నిషేధం అంటే మద్య నిషేధించాలి సార్. నిషేధం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడుకు ఉందా? తెలుగుదేశం పార్టీని లాక్కున్నప్పుడు మద్య నిషేధం అమల్లో ఉంది, దాన్ని ఎత్తేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తికి కొంత జ్ఞానంతో మాట్లాడాలి కదా. మద్యపానాన్ని ఎత్తేసిందే చంద్రబాబు నాయుడు అయితే మళ్ళీ దాని గురించి మాట్లాడే హక్కు తనకుందా? అదే వాళ్ళ పార్టీకి ఉందా? మీరు ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ విమర్శలు ఆరోపణలు, విమర్శ కాదండి, వాళ్ళ పార్టీలో మద్యపాన నిషేధం అనేటటువంటి దాని మీదే వాళ్ళ అధికారంలోకి వచ్చారు. రామారావు గారి అధ్యక్షతన, జనం ప్రాణాలు పోతున్నాయి. రామారావు గారి అధ్యక్షతన మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి రామారావు గారి దగ్గర నుంచి పార్టీని గుంజుకొని ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు. మద్యపాన నిషేధం గురించి తనకెక్కడ అడిగే అధికారం? మేము తగ్గించాం, గర్వంగా చెప్తాం. బెల్ట్ షాపులు నిర్మూలించాం, గ్రామాలలో మద్యం దుకాణాలు లేకుండా చేశాం, అర్ధరాత్రి మద్యం దొరకకుండా చేశాం, పేదవాడికి మద్యాన్ని దూరం చేశాం, మద్యం ధరల్ని అందుబాటులో లేకుండా కూడా చేశాం. వాళ్ళ సిగరెట్ ఉంది, సిగరెట్ మీద రాసి ఉంటుంది, కానీ సిగరెట్ కొని తాగేవాడు ఉంటాడు ఖచ్చితంగా. సో పక్క రాష్ట్రాలకు పోయి కూడా తెచ్చుకొని తాగేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎంతో కొంత తప్పు జరుగుతూ ఉంటుంది. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించింది అని చెప్పటానికి బలంగా మేము చెప్పగలుగుతున్నాం. సేల్స్ విపరీతంగా 40% తగ్గించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఆ సేమ్ టైం ఆదాయాన్ని పెంచాం. ఆ ఆదాయం అంతా ఎక్కడికి వచ్చింది? ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. ఆ చేసిన సేల్స్ ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి చేశారు, ఉద్యోగాలు వచ్చాయి. సో దానిలో కూడా పారదర్శకతని మేము ప్రదర్శించాం. సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గనుల శాఖలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచ్చలవిడిగా గతంలో గనుల శాఖలో నియంత్రణ లేకుండా లక్షల టన్నులు తవ్వుకొని తీసుకెళ్ళిపోయేవారు గ్రానైట్. అది పేమెంట్ మాత్రం తక్కువ కట్టేవారు. అది లేకుండా ఒక క్రమ పద్ధతిలో గనుల్ని కేటాయించేసి ఒక ప్రైవేట్ సిస్టమ్ తీసుకొచ్చేసి ఆ గనుల యొక్క సీనరేజ్ కంట్రోల్ చేయటానికి మేము ఒక విధానం తీసుకురావడం వలన విపరీతంగా గనుల శాఖలో ఆదాయం పెరిగింది. లాస్ట్ ఇయర్ దాదాపు 450 కోట్ల రూపాయలు గనుల శాఖ నుంచి ఆదాయం వచ్చినట్లుగా చెప్పారు. 450 కోట్లు గనుల శాఖ నుంచి ఆదాయం వచ్చేటటువంటి వ్యవస్థ ఉండగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏం చేసింది?
ప్రకాశం జిల్లాని మొత్తాన్ని ఏఎంఆర్ అనేటటువంటి సంస్థకి అప్పచెప్పేసింది. భూమి మీద పూర్తి హక్కుని, ప్రభుత్వ భూమి మీద పూర్తి హక్కుని ప్రైవేట్ వారికి కట్టబెట్టేసింది. కట్టబెట్టేస్తే ఇవాళ మట్టి తీసుకోవాలి అంటే కప్పం కట్టాలి, ఇసుక తీసుకోవాలంటే కప్పం కట్టాలి. గ్రానైట్ దగ్గర ప్రతి ఫ్యాక్టరీలో, ప్రతి కంకర్ మిషన్ దగ్గర, ప్రతి గ్రానైట్ కటింగ్ మిషన్ దగ్గర, క్వారీల్లో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేయడానికి 100 చెక్ పోస్టులను పెట్టారు. ఓన్లీ ప్రకాశం జిల్లాలో వాళ్ళు వసూలు చేస్తుంది ఎంతో తెలుసా? ఇప్పుడు సరాసరి రోజుకి 6 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఇవాళ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రానైట్ ఫ్యాక్టరీ మూతపడ్డది. మీరు ఒక్కసారి చూడండి ఈ ప్రభుత్వం విధానం ఎలా ఉంటుందో. ఇది ఎవ్వడు బయట పెట్టాడు, ఇది ఏ పేపర్లో రాదు, ఇది ఏ మీడియా వ్యవస్థలో రాదు. సాక్షిలో రాస్తే సాక్షి మీద పడిపోతారు. అంటే దోచుకోవటానికి ఎక్కడ అడ్డు అదుపు లేకుండా దోచుకుంటుంది కూటమి పార్టీ, కూటమి ప్రభుత్వం. మరకలేసేదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 1100 కోట్లు చెల్లించే విధంగా 2 సంవత్సరాలకు వారికి టెండర్ ఇచ్చారు. ఆల్రెడీ 900 కోట్లు గవర్నమెంట్కి వస్తుంది. ఇవాళ కొత్తగా వాళ్ళకి ఇస్తుంది ఎంత? 200 కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నారు. కానీ వాళ్ళు వసూలు చేస్తుంది ఎంత? ప్రతి చిన్న నిర్మాణానికి మట్టి తీసుకెళ్లాలంటే వీళ్ళకి డబ్బు కట్టిపోవాలి. గతంలో అది లేదే. గతంలో ఎక్కడ కంకర్ మిషన్ల మీద సీనరేజ్ వసూలు చేయలేదే. కంకర్ మిషన్ మీద ఇవాళ ఒక కంకర్ లోడు తీసుకెళ్ళాలి అంటే ఫ్యాక్టరీలో 7,000కి అమ్మితే 5,000 రూపాయలు వీళ్ళకి కట్టాలి. అంటే ఒక ఫ్యాక్టరీ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరెంటు ఉపయోగించి మనుషులు పనిచేసి క్రషర్ ముడి సరుకు తెచ్చి దాన్ని సరుకుగా మారిస్తే 7,000 ఖర్చు అవుతుంటే వీళ్ళు కేవలం అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని 5,000 వసూలు. ఇది గనుల శాఖలో నిర్వహిస్తున్నటువంటి వ్యవహారం. ఇసుక ఉచితం కదా, మరి ఇసుక నువ్వు టన్నేజీ ఎందుకు పెడుతున్నావు? టన్నుకి డబ్బు ఎందుకు కట్టాలి? ఉచిత ఇసుక ఇస్తానన్నావు కదా, మరి టన్నేజ్ ఎందుకు వచ్చింది? మళ్ళీ ఎక్కడన్నా ఉచితంగా ఇసుక ఒక్క కుటుంబానికి అందిన సందర్భం ఉందా? ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలుగా ఇసుకని డంప్ చేస్తూ టన్ను మీద 500 రూపాయల నుంచి 600 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఖజానాన్ని తెలుగుదేశం నాయకులకు కట్టబెడుతూ ఒక్క రూపాయి ప్రభుత్వ ఖజానాకి రాకుండా 100 కోట్లు తరలించేస్తున్నారు. ఇదంతా ఎలా? మరి ఈ కంట్రోల్ ఎలాగా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి 2,75,000 కోట్ల రూపాయలు ఇచ్చింది కనపడదు. ఆ డబ్బు ఇప్పుడు చంద్రబాబు గారు ఇవ్వకపోతే అడిగే నాదుడు ఉండడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగడానికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మాకు తగిన సమయం వస్తుంది అని అడిగితే దాని మీద విషం చిమ్ముతారు. మీరు వెళ్ళట్లేదు కదా, మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయి, అసెంబ్లీలో కూర్చుంటే ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా అడగొచ్చు, సమాధానాలు ఎలా రాబట్టవచ్చు, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ని అన్నిటినీ మీరు మిస్ అవుతున్నట్టు అనిపించట్లేదా? సార్, ఖచ్చితంగా నా బాధ్యత నా ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి. దానికోసం అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా కంటిన్యూస్గా ఆ పోరాటం చేస్తూనే ఉన్నాం. అసెంబ్లీకి 2 సార్లు వెళ్ళాం, వెళ్ళట్లేదు అనేది తప్పు. ఆల్రెడీ 2 సార్లు వెళ్ళాం. ఇది ప్రమాణ స్వీకారానికను 2 సార్లు వెళ్ళాం. బడ్జెట్ సమావేశాలకు కూడా వెళ్ళాం. మేము అడుగుతుంది ఏంటి? మేము అలవెన్సెస్ అడగట్లా, ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించమని అడగట్లా, మాకు సమయాన్ని కేటాయించండి అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకొక పార్టీ కానీ ఉంటే మీరు వాళ్ళకి ఇచ్చి ప్రతిపక్ష బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తే పర్వాలేదు. ప్రజాస్వామ్యం అంటే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండాలి. అదే ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. మీ వాయిస్ని ఒక్క నిమిషం సార్, ప్రతిపక్ష పాత్రని పోషించటానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది. పదే గొంతు నొప్పి పుట్టేలాగా చెప్తున్నాం. మేము పోవట్లేదని బట్టగాల్చి పైన వేస్తున్నాం. అది కాదండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద, దౌర్జన్యాల మీద, దురాగతాల మీద, దోపిడీ మీద మాట్లాడాలంటే తగిన సమయం కావాలి. 175 మందికి వచ్చినటువంటి సమయమే ఒక్కొక్క ఎమ్మెల్యేకి వస్తే ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్రని పోషించలేం, అడగలేం.
ఇప్పుడు నా ఎమ్మెల్యేగా నా యొక్క బాధని నేను నా నియోజకవర్గం మీద చెప్పుకోగలుగుతా. మరి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే దగ్గర మాట్లాడాల్సింది ఎవరు? ఓడిపోయినటువంటి నియోజకవర్గం గురించి మాట్లాడాల్సింది ఎవరు? అక్కడ జరిగేటటువంటి తప్పుల మీద మాట్లాడాల్సింది ఎవరు? ప్రతిపక్ష నాయకుడు కాదా? ప్రతిపక్ష నాయకుడికి పులివెందులకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడానికో లేకపోతే ఇంకొక నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయం మాట్లాడుకోవడానికో సమయం ఇస్తే సరిపోదు కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడేటటువంటి అవకాశం రావాలి అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆ ప్రత్యేక హోదాని ఇవ్వాలి అని అడుగుతున్నాం. తప్పేముంది? నీ ఆస్తి ఏం అడగట్లేదు కదా. ఈ దేశంలో మొన్నే రిచెస్ట్ పర్సనాలిటీస్, రిచెస్ట్ రాజకీయ నాయకుల యొక్క 10 మంది పేర్లు వేశారు. ఈ 10 మందిలో 4 ఏపీ రాష్ట్రాన్ని నుంచి ఉన్నారు, అది తెలుగుదేశం పార్టీ నుంచే ఉన్నారు. ఈ దేశంలో అత్యంత ధనికమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అత్యంత ధనికమైనటువంటి ఎంపీ పెమ్మసాని గారు, అత్యంత ధనికమైనటువంటి రాష్ట్ర మంత్రి నారాయణ గారు. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఇవంతా? నారాయణ గారి కుటుంబ నేపథ్యం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కుటుంబ నేపథ్యం ఏంటి? ఏ వ్యాపారాలు చేసి మీకు ఇంత అడ్డగోలుగా డబ్బు వచ్చింది? ప్రజల డబ్బుని విచ్చలవిడిగా దోచుకొని మీరు లక్షాధికారులు అయ్యారు. ఇవాళ దానిలో నుంచి ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా, హైదరాబాద్కి వెళ్తున్నారా? అవే 100 సార్లు ప్రైవేట్ విమానాలలో ప్రయాణాలు. ఏం పనండి మీకు? 100 సార్లు హైదరాబాద్కి వెళ్ళేటటువంటి పనేంటి ముఖ్యమంత్రికి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడాలా, లేకపోతే రాజకీయ వ్యవహారాలు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవహారాల కోసం తిరగాల? ఈ ధనాన్ని ఎక్కడ ఖర్చు చేయాలి? లూద్రాకి దోచిపెడుతున్నటువంటి ధనం దాదాపుగా 6 కోట్లు. ఎవరి సొమ్ము? ఇది కోట్లు. ఈ రాష్ట్ర ఖజానా అంటే మీ తాతల ఆస్తులా, మీ తండ్రుల ఆస్తులా? ఇవి పేద ప్రజల యొక్క ఆస్తులు కదా. అప్పనంగా ప్రభుత్వ భూముల్ని, మెడికల్ కాలేజీలని ధారాదత్తం చేసేస్తున్నాడు. మెడికల్ కాలేజీలు ఎవడబ్బు సొమ్ము, ఎవడ సొత్తు? ఆ జిల్లా ప్రాంతం యొక్క హక్కు అది. ఆ ప్రాంతంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల్లో 14 లిక్కర్ కంపెనీలను తీసుకొచ్చాడు. ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్నటువంటి లిక్కర్ కంపెనీలన్నీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినాయే తప్ప, రామారావు గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినాయే తప్ప ఒక్క సింగిల్ కంపెనీకి ఎవ్వరు పర్మిషన్ ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ 14 లిక్కర్ కంపెనీలని రాష్ట్రానికి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని తీసుకొచ్చారు. సరే, ఎవరు నాయకుడు? మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటేస్తామని చెప్తున్నారు. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సార్, అసెంబ్లీకి వెళ్ళాల్సినటువంటి బాధ్యత మాకుంది. వెళ్ళడానికి సిద్ధంగా మేమున్నాం. ప్రజల వైపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు రావాల్సినటువంటి ప్రత్యేక ప్రతిపక్ష హోదాని మాకు ఇవ్వమని అడుగుతున్నాం. కోర్టులను కూడా ఆశ్రయించాం. కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో ఆ తర్వాత దాని మీద స్పందిస్తాం. ఇక రెండవది, వాళ్ళకంత ధైర్యమే లేదు. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరపలేనటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. విపరీతమైనటువంటి వ్యతిరేకత ఇవాళ వెంకయ్య నాయుడు గారే ప్రస్తావించారు, ఏబి వెంకటేశ్వరరావు గారే ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి పైన కమ్మవారు కింద అమ్మవారు అన్నటువంటి ఎంపీ గారు, ఆవిడ కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసా, అతి చెత్త పరిపాలనని చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడని రేణుకా చౌదరి గారు మాట్లాడారు. అంటే నీ సొంత వాళ్ళకే నీ పరిపాలన నచ్చట్లా, ఇక ప్రజలకి ఏమి నచ్చుతుంది? 6 హామీలు ఇచ్చి 6 హామీలు ఎగ్గొట్టి నిస్సిగ్గుగా 3 హామీలని పేర్లు మళ్ళీ మార్చి, మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి పేర్లకి పథకాలకి ఇప్పుడు మొన్న సూపర్ 6 సూపర్ సక్సెస్ అని పెట్టుకుంటున్నటువంటి ఆ సంబరాలకి సంబంధమే లేదు. చూడండి మీరు, 6 హామీలు ఇచ్చింది వేరు, నిరుద్యోగ భృతిని ఎత్తివేశాడు, ఆడబిడ్డ నిధిని ఎత్తివేశాడు, రైతులకి ఇచ్చేటటువంటి 20,000ని 1 సంవత్సరం ఎగ్గొట్టేశాడు, అమ్మఒడిని అర్ధవడి చేసేశాడు, 50 ఏళ్ళకి పావువడి చేశాడు, 50,000 పింఛన్ ఎత్తివేశాడు. ఇవన్నీ లేపివేసి, పథకాలన్నీ తీసివేసి
సూపర్ సక్సెస్ అన్ని సిగ్గు లేకుండా సభలు పెడుతున్నారు. ఇది వారి పరిపాలన. కాబట్టి ఇలాంటి పరిపాలన చేసేటటువంటి వారికి ధైర్యంగా పోటీ చేసే సత్తా ఉండదు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివరా? ఖచ్చితంగా జరగనివ్వరు అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ జరిగితే చిత్తుగా కూటమి ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోవడం మాత్రం వాస్తవం. రైట్ సార్. ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయంలో మీకు మీ పార్టీ నాయకులకి మధ్య గ్యాప్ ఉందని చెప్తున్నారు. మా పార్టీ నాయకులకి మాకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. రెండవది, రేపు ఈ రాష్ట్రంలో అత్యంత హయ్యెస్ట్ మెజారిటీలు నమోదు చేసే నియోజకవర్గంలో నా నియోజకవర్గం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలుగుతాం. ఇప్పుడు ఆదిమూలపు సురేష్ గారు మీ నియోజకవర్గం నుంచి ఆయన కొండపై వచ్చారు. ఆయనది ఎర్రగొండపాలెం నియోజకవర్గం కాదండి, ఆయనది మార్కాపురం నియోజకవర్గం. ఆయన కాదు, ఆయన పోటీ చేసింది ఎర్రగొండపాలెంలోనేగా. ఆయన అంతకుముందు గతంలో 2-3 సార్లు ఎమ్మెల్యే సంతనూతలపాడులో కూడా పోటీ చేశారు. అయితే ఇప్పుడు మీకు ఆయనకి మధ్య ఉన్న సమస్య ఏంటి? ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంటాం మేము. మీకు 2024లో మీకు సపోర్ట్ చేయలేదన్నమాట నిజమేనా? వారికి దూర ప్రాంతంలో ఇచ్చారు, మా నియోజకవర్గంలో ఇచ్చారు. వారు అక్కడికి వెళ్ళి కొత్తగా మళ్ళీ అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, అక్కడ తిరగడానికి వారికి ఎక్కువ సమయం అక్కడ పట్టింది కాబట్టి వారు ఇక్కడికి రాలేకపోయారు. నేను నా నియోజకవర్గం అది, నాకు కూడా ఇక్కడ నాకు తెలియనటువంటి ప్రాంతం కాబట్టి నేను ఇక్కడ చేసుకున్నాను. ఒకరికొకరికి ఇంటర్నల్గా సహకరించుకున్నాం, ఇద్దరం బాగా చేసుకున్నాం. దానిలో ఎక్కడ గ్యాపే లేదు. త్రిపురాంతకం ఎంపీపీ విషయంలో ఎంపీటీసీలు తెలుగుదేశం వాళ్ళు మభ్యపెట్టారా, ఇంకేం చేశారు, ఎంపీటీసీలని కొనుక్కున్నారా, ఇవన్నీ మీరు విమర్శిస్తారు. కానీ ఆ ఎంపీపీకి సంబంధించిన ఇష్యూలో మొత్తానికి మళ్ళీ మీరే దక్కించుకున్నారు ఆ స్థానాన్ని. అప్పుడు కూడా ఆదిమూలపు సురేష్ మీకు సపోర్ట్ చేయలేదు అని అంటారు, నిజమేనా? సార్, నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జి ఇక్కడికి వచ్చి నాకు సహకరించలేదు అనుకోవడం ఫులిష్నెస్ కదా. గతంలో గత సంబంధాలు ఉంటాయి కదా ఆ నియోజకవర్గంలో. ఉంటాయి, ఖచ్చితంగా వారు సహకరించారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకటి సార్, ఇది కావాలని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి ఒక అబద్ధపు అసత్యపు ప్రచారం. ఇక్కడ ఎలాంటి గ్యాప్స్ లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నియోజకవర్గం అది. కాబట్టి అట్లాంటి ఎవరు చెయ్యరు, చెయ్యాలనుకున్న అవి సాధ్యమయ్యేటటువంటి. డీలిమిటేషన్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం మళ్ళీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ అవుతుందని మీ నమ్మకం ఉందా? 100% అవుతుంది. ఎందుకంటే జిల్లాలో 2 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి ఏదన్నా ఒకటి మారే అవకాశం ఉంది అంటున్నారు. డీలిమిటేషన్ నాకు తెలిసి జరగదు. ఎందుకు అంటే కులగణన జరగాలి, మళ్ళీ ఆ సెన్సెస్ మీద వర్కౌట్ చేయాలి. అవన్నీ జరగడానికి వాళ్ళు ఇచ్చినటువంటి టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో 29 నాటికి అవదు, నెక్స్ట్ జరుగుతుంది. కాబట్టి డీలిమిటేషన్ అయ్యే అవకాశాలు లేవు. ఒకవేళ అయినా కూడా ఎర్రగొండపాలెంలో దాదాపు ఎస్సీల సంఖ్య 55,000. కాబట్టి 55,000 ఎస్సీల సంఖ్య ఉన్నటువంటి ఆ నియోజకవర్గాన్ని మార్చి ఇంకొక నియోజకవర్గం ఎస్సీ చెయ్యరు. ఓకే. గురు శిష్యుల సంబంధం నడుస్తుందా? మీ గురువు గారికి ఫోన్ చేస్తున్నారా, టచ్లో ఉన్నారా? ఎవరండి గురువు? మీకు టికెట్ ఇప్పించారు కదా సార్, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. టచ్లో ఉన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక బలమైనటువంటి నేత. ఆ రోజు నాకు టికెట్ ఇప్పించేటప్పుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైవి సుబ్బారెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు మా జిల్లాని చూసేటటువంటి నాయకులు. వారితోటి ఇద్దరితోటి నాకు బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, అది వాస్తవం. దానిలో భాగంగానే నా టికెట్ వ్యవహారంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు సహకరించి నాకు అన్ని విధాలుగా తోడ్పాటు చేసింది వాస్తవము. ఎప్పటికీ వారికి కృతజ్ఞతగా ఉంటాను. అట్ ద సేమ్ టైం వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర కూడా దానిలో ఉంది. వారికి కూడా పార్టీకి కూడా రుణపడి ఉంటాను. అంతే తప్ప పార్టీలకి సంబంధం ఎంతవరకు అంటే మా మధ్యలో పార్టీని బలంగా నిలబెట్టడానికి వారు పార్టీలో ఉన్నప్పుడు ఎలా కష్టపడ్డారో ఇవాళ నేను అదే పని చేస్తున్నా. దీనిలో ఫోనుల్లో మాట్లాడుకోవడం, ఈ పార్టీ ఇప్పుడు వారు ఇంకో పార్టీలో ఉన్నారు, ఎందుకు మాట్లాడుకుంటాం? ఏముంటుంది?
వారి విధానాలు వేరు, మా విధానాలు వేరు. ఎందుకు వెళ్ళారు ఇవాళ మీకు ఏమైనా ఐడియా ఉందా? అది వారిని అడగాలి, నాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఏంటి సార్, రేపు ప్రైవేటు మెడికల్ ప్రైవేట్ పీపీపీకి ఇవ్వటం, మెడికల్ కాలేజెస్ పీపీపీకి ఇవ్వటం మీద మీరు నిరసన వ్యక్తం చేస్తున్నట్టున్నారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము మళ్ళీ వస్తాము, ఖచ్చితంగా ఇలాంటివి రద్దు చేస్తామని చెప్తున్నారు. ఏంటి అంత కాన్ఫిడెన్స్? 100% వస్తాం. కాన్ఫిడెన్స్ ఏంటి? మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూడండి. వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం నడుపుతున్నటువంటి 3 పెద్దలు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఎక్కడున్నారు వీళ్ళు? వాళ్ళ వ్యవస్థలు చూడండి, వాళ్ళ వ్యవస్థలు పనిచేస్తున్నటువంటి తీరు చూడండి, వాళ్ళకు వస్తున్నటువంటి ఆదరణ చూడండి. ఆదరణ కరువైంది. గుంటూరు ప్రాంతంలో రోడ్డు మీద ర్యాలీలాగా వెళితే ఆ గంజాయి మీద, ఆ మత్తుకు సంబంధించినటువంటి వాటి మీద అవగాహన ర్యాలీగా పెడితే మొన్న రీసెంట్గా పట్టుమని 10 మంది లేనటువంటి పరిస్థితి. దుర్గమ్మ గారి ఉత్సవాల్లో కూడా అదే సీన్. ఎక్కడికి పోయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి జనాల ఆదరణ కరువైంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా. ఇవాళ లేస్తే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండట్లేదని మాట్లాడుతుంది ఎవరు? వాళ్ళ నాయకులే. చంద్రబాబు నాయుడు గారు యూరియా మీద మాట్లాడితే ఖండిస్తుంది ఎవరు? వాళ్ళ నాయకులే. లోకేష్ గారి యొక్క తీరుని విమర్శిస్తుంది ఎవరు? వాళ్ళ నాయకులే. లిక్కర్ మీద ముందు నుంచే అతను కెలుకుపూడి శ్రీనివాస్ ఆల్రెడీ ఆ ఎమ్మెల్యే గారు కూడా, తిరువురు ఎమ్మెల్యే, ఆయన కూడా లిక్కర్ మీద ఎప్పుడో చెప్పాడు. ఇంత వ్యతిరేకత మధ్య వాళ్ళు బండిని లాగలేరు, కాడి వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకొని తప్పు చేశామని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కడి యొక్క బాధ్యతగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవరు ఒక గ్రామానికి అన్ని నిర్మాణాలు తెచ్చినటువంటి నాయకుడు లేడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తలపెట్టినటువంటి చూడండి మీరు, ఉన్నాయి పెద్ద లిస్టే ఉన్నాయి చెప్తారు. ఈ భారతదేశంలోనే గాంధీ మహాత్ముడు కలలు గన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేసినటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ధైర్యంగా చెప్తాం, ఘనంగా చెప్తాం, గర్వంగా చెప్తాం. ఛాన్సే లేదు ఇంకొకటికి క్లెయిమ్ చేసుకునే ఛాన్స్. ఎందుకంటే వినండి సార్, ఏ గ్రామానికి పోయినా ఒక సచివాలయం కనపడుతుంది. ప్రభుత్వం బాధ్యతలు ఏంటో ఆ సచివాలయం ఉద్యోగికి గుర్తు చేస్తూ ప్రజలు సచివాలయానికి వెళుతున్నారు. ఒక రేషన్ కార్డు లేకపోయినా, ఒక పెన్షన్ రాకపోయినా, ఒక ప్రభుత్వ పథకం రాకపోయినా, ఒక వరికి గిట్టుబాటు ధర లేకపోయినా, వరికి రావాల్సినటువంటి పెట్టుబడి రాకపోయినా ఎక్కడికి పోతున్నారు? గ్రామంలో ఉన్నటువంటి సచివాలయానికి, గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి, గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ క్లినిక్కి, గ్రామంలో ఉన్నటువంటి డిజిటల్ లైబ్రరీకి, గ్రామంలో ఉన్నటువంటి స్కూల్కి, ఇవన్నీ గ్రామంలోకి వచ్చాయి. అంటే ప్రజలకు కావాల్సినటువంటి విద్య, వైద్యం, వ్యవసాయం ప్రజల వద్దకు చేరింది. ప్రజల వద్దకి చేర్చి ఒక వ్యవస్థను తయారు చేశాడు. ఇవాళ 1,65,000 మంది సచివాలయ ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులు తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేయాల్సిందే. గతంలో లేదే. ఈ నమూనాని పక్క రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. నాడు నేడు కింద స్కూల్స్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో అదే మాడ్యూల్ని కేంద్రం తీసుకుంది, మోడీ ప్రభుత్వం తీసుకుంది. మోడీ గారు కూడా స్కూల్స్ మీద దృష్టి పెట్టారు. ఆరోగ్యశ్రీ దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టినటువంటి తీసుకొచ్చినటువంటి పథకం ఇవాళ కంటిన్యూ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ 40 సంవత్సరాల చరిత్రలో ఒక పథకం వాళ్ళ బ్రాండ్ లేదు. ఇప్పటికీ సింగిల్ పథకం బ్రాండ్ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఒక అమ్మఒడి కంటిన్యూ అవుతుంది, ఒక రైతు భరోసా కంటిన్యూ అవుతుంది, నాడు నేడు విలేజ్ క్లినిక్స్ కంటిన్యూ అవుతున్నాయి. చెయ్యక తప్పదు. జనం ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అంటారు. ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. వైద్యం అనేది ఎప్పుడు ప్రభుత్వం దగ్గరే ఉండాలి సార్. ఎందుకంటే ఈ రోజుల్లో అత్యంత ఖరీదైంది వైద్యమే. విద్య తర్వాత వైద్యం. ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కూడా కోట్ల రూపాయలు
ఖర్చు చేయాల్సిన పరిస్థితి. 1,00,000 రూపాయలకి తక్కువ చిన్న ఆపరేషన్తో బయటకు వచ్చే సందర్భం అంటూ కనపడట్లా ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళితే. అట్లాంటప్పుడు అదే ప్రైవేట్ వారికి అప్పచెప్తే ఎట్లాగా? రెండవది, అసలు వైద్యాన్ని నువ్వు ప్రైవేట్ చేసేదేంటి? ఏం బుద్ధుందా కొంచెం అన్నా? వైద్యాన్ని ప్రైవేట్ చేయడం వల్ల లాభం ఏంటి? ఆ స్థలం ప్రభుత్వానిది, ఆ కాలేజ్ కట్టింది ప్రభుత్వ సొమ్ముతో, ఉద్యోగాలు ఇచ్చేది ప్రభుత్వ డాక్టర్లకి, వైద్యం చేయించుకునేది ప్రజలు. మధ్యలో ప్రైవేట్ వాడు ఎందుకండి దీనిలో? నీకు ఖర్చు చేయాల్సింది ఎంత? 4,000 కోట్ల నుంచి 5,000 కోట్లు నాబార్డ్ ఇస్తుంది, ఆల్రెడీ శాంక్షన్ చేస్తుంది, సగం నిర్మాణాలు అయిపోయాయి. నాబార్డు దగ్గర నుంచి తీసుకొని కంప్లీట్ చేసుకొని ప్రజలకు ఆరోగ్యాన్ని అందించవచ్చు, వైద్యాన్ని అందించవచ్చు. దీనిలో ఎందుకు ప్రైవేట్? పెట్టుబడులు పెట్టాల్సినటువంటి 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టాల్సినటువంటి నీకు చేత అయితే అమరావతిలో పెట్టించరాదు పీపీపీ విధానం. అది నిజంగా మంచి పద్ధతి అయితే, ప్రజలకు నువ్వు మేలు చేయాలనుకుంటే అమరావతిలో తీసుకొచ్చి పెట్టు పీపీపీ పద్ధతిని. 1,00,000 కోట్లు ప్రజల డబ్బుని తీసుకొచ్చేసి అమరావతి బురదలో పోయకుండా ఆ ప్రైవేట్ వాడిని తీసుకొచ్చేసి వాడితో కట్టి బిల్డింగ్ వాడిని 33 సంవత్సరాలు వాడుకోమను, తర్వాత ప్రభుత్వానికి ఇచ్చేయమని చెప్పండి, ప్రజలకు ఇచ్చేయమని చెప్పండి. పెట్టించే దమ్ముందా నీకు? అప్పనంగా తేరగా ప్రభుత్వ డబ్బుని దోచుకోవడానికి, పేద ప్రజల డబ్బుని ఆరోగ్యాన్ని దోచుకొని క్యాష్ చేసుకోవడానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేట్ వారికి అప్పచెప్తున్నారు తప్ప దీనిలో ప్రజలకు చేసే మంచి ఏముంది? సూటిగా అడుగుతున్నా, ఇది మంచి పద్ధతి అయితే పీపీపీ ప్రభుత్వ స్కూల్స్లో పెట్టించు, వాటిని నిర్మించు, వాటిని 33 సంవత్సరాలు వాడుకోమను, మళ్ళీ తీసుకోమను. అమరావతిని నిర్మించు, అమరావతిలో పీపీపీ ఈ 3 పద్ధతుల్లో చేయించు, నిర్మించు. ప్రపంచ రాజధానిని కడతానన్నావు కదా, కట్టించు నీకు చేత అయితే. ఎందుకు ఇక్కడ పేదల పొట్టలు కొట్టి వ్యవసాయానికి పనికొచ్చే పంట భూముల్ని లాక్కొని ఇవ్వకపోతే వాటిని మేము గుంజేసుకుంటామని వాళ్ళని బెదిరిస్తూ ఎందుకు ఈ దౌర్జన్యం? ఓకే సార్. 9 సంవత్సరాల్లో హైదరాబాదుని నిర్మించానని డబ్బా కొట్టుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. మీరంత సమర్థులైతే, మీ దగ్గర అంత చాణక్యం ఉంటే, అంత చాకచక్యం ఉంటే, అంత నైపుణ్యం ఉంటే 9 సంవత్సరాల్లో హైదరాబాద్ని నిర్మించిన నువ్వు 6 సంవత్సరాల్లో అమరావతిని ఎందుకు నిర్మించలేకపోయావు అని అడుగుతున్నా. సమాధానం చెప్పగలరా? ఈ అమరావతిలో 1,00,000 కోట్ల పెట్టుబడికి 6 సంవత్సరాల్లో మీరు వెచ్చించింది ఎంతో చెప్పగలరా? ఈ ప్రకారం నీ 1,00,000 కోట్లు పెట్టుబడి ఇక్కడ ల్యాండ్ అయ్యేది ఎప్పుడు? నిర్మాణాలు జరిగేది ఎప్పుడు? వ్యవస్థలు వచ్చేది ఎప్పుడు? ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు? వ్యవసాయాన్నేమో ఇమీడియట్గా ఆపేశావు, ఫ్యాక్టరీలు మాత్రం సింగిల్ తీసుకురాలేకపోయావు. అంటే ఆర్థికంగా రాష్ట్రం పతనం అవుతుంది. సార్, ఒక మాట, అమరావతి రాజధానిగా మీరు ఇప్పటికీ ఒప్పుకోవట్లేదా? ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాం. ఎప్పుడు మేము అమరావతిని రాజధానిగా వద్దని చెప్పలేదే. ఇది ఒక రాజధాని. వెనకబడ్డటువంటి ప్రాంతం రాయలసీమకు ఇంకొక రాజధాని, న్యాయ రాజధానిగా ఎప్పటి నుంచో ఆ డిమాండ్ ఉంది. అక్కడ కర్నూలుని రాజధానిగా ఉంటే మనం దాన్ని హైదరాబాద్కి మార్చాం. కాబట్టి న్యాయ రాజధానిగా అక్కడ, పరిపాలన రాజధానిగా విశాఖ అనుకున్నాం. సరే, ప్రజలు తీర్పిచ్చారు. రీసెంట్గా కూడా దాని మీద చర్చ జరుగుతుంది. త్వరలో ఖచ్చితంగా దాని మీద మా యొక్క ప్రభుత్వ విధానం, మా యొక్క పార్టీ విధానం చెప్తారు. సజ్జల గారు కూడా దీని గురించి మాట్లాడారు. మీ నాయకుడు నోట్లోంచి కూడా వస్తే ఎక్కడ రాజధాని మేము మద్దతు ఇస్తున్నామనే మాట చెప్తే, ఇక్కడ మీరు ఏదైతే దెబ్బతిన్నారో ఈ స్థానిక ప్రజానికం నుంచి కూడా మద్దతు ఉంటుంది కదా సార్. ఈ రాజధాని ఉపయోగపడేది అందరికీ. మహా అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారికి, అదే మద్దతు ఇస్తామని మిగిలినటువంటి వారికి, ఒక్క నిమిషం వినండి సార్, మిగిలినటువంటి వారికి ఉపయోగపడే అవకాశమే లేదు. అమరావతిని రాజధానిగా వద్దు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పలేదు. మళ్ళీ మద్దతు ఇచ్చేది ఎందుకు కొత్తగా? అంటే అమరావతి కూడా రాజధానిగా ఉంటుంది. ఎస్ సార్, అమరావతి రాజధానిగా ఉంటుంది. అమరావతిలో మీరు నిర్మించే ప్రాంతాలు ఆర్థికంగా చాలా బలమైనటువంటి నిర్మాణాలు చేయడానికి
కష్టసాధ్యమైనటువంటివి, ఆర్థికంగా ఇబ్బంది పడేటటువంటి ప్రాంతాలు, నిర్మాణాలు అనేవి ఈ గుంటూరుకి విజయవాడకి మధ్యలోనో జనాలకి అందుబాటులో పోవడానికి రాకపోకలకి సౌకర్యవంతంగా పెట్టాలి అనేది మా యొక్క విధానం మొదటి నుంచి. ఇప్పటికీ దీన్ని తెలుగుదేశం వారు కావాల్సిన విధంగా తిప్పుకున్నారు. ఇవాళ కూడా మీరు చూడండి, ఒక 3 టవర్లకి టెండర్లు పిలిచారు మొన్న. అంత విస్తీర్ణంలో టవర్లు కట్టడానికి వాళ్ళు కేటాయిస్తున్నటువంటి డబ్బును ఒకసారి మీరు చూస్తే కోకాపేట లాంటి ప్రాంతాల్లో భూమితో సహా కట్టి అంతకంటే పెద్ద టవర్లు ప్రజలకు అమ్ముతున్నారు. ఇవాళ 7,000కి 8,000కి స్క్వేర్ ఫుట్ ల్యాండ్తో సహా పెద్ద పెద్ద హైరైజ్డ్ బిల్డింగ్లు కట్టి అమ్ముతున్నారు. హైదరాబాద్ మన పక్కనే 250 కిలోమీటర్లు. మరి 250 కిలోమీటర్లు మారిన వెంటనే దాదాపుగా డబల్ ఖర్చు అవుతుంది నీ కేవలం నిర్మాణానికే. భూమేమో ప్రభుత్వానిది, నిర్మాణానికి మాత్రం 800 కోట్లు ఖర్చు అవుతున్నటువంటి ప్రాంతంలో 1,600 కోట్లు ఖర్చు అవుతుంది. 7,000కి భూమితో అమ్ముతున్నటువంటి ప్రాంతంలో ప్లేస్లో దాని పక్కనే మనకి హైదరాబాద్లో దొరుకుతుంటే ఇక్కడ మాత్రం 11,000 12,000కి ఉట్టి నిర్మాణం జరుగుతుంది. ఇది ఎంత పెద్ద తప్పు మీరు చేసింది. నల్లరేగడి భూమిలో, గట్టి భూమి లేనటువంటి ప్రాంతంలో మీరు పెద్ద పెద్ద నిర్మాణాలు జరపాలంటే 1కి 10 ఖర్చు అవుతుంది. ఇది ముందే చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్. వాళ్ళు ఆగట్లేదు, మీరు చెప్తున్నారు సార్, వాళ్ళు ఆగట్లేదు, మొండిగా వెళ్తున్నారు, ఇదే రాజధాని అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ రాజధాని నిర్మాణం జరిగి తీరుతుందని తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వస్తున్న, కూటమి ప్రభుత్వం నుంచి చెప్తున్న మాట. మీరు 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 మీ నాయకుడు స్పష్టంగా ఇప్పటి వరకు చెప్పని మాట ఏదైనా ఉంది అంటే రాజధాని గురించి. అమరావతి అనేది సింగిల్ రాజధానిగా మీరు యాక్సెప్ట్ చేస్తే ఓపెన్గా చెప్పొచ్చు కదా సార్. దానికి సమయం ఉంటుంది. నేను ఇంతకు ముందే చెప్పాను, ఇది ఒక చాలా పెద్ద విషయం. దీని మీద మిగిలిన ప్రాంతాలకి డెవలప్మెంట్ ఏ విధంగా జరగాలి, 3 ప్రాంతాలు డెవలప్ జరగకపోవడం వల్లే కదా, అన్ని ప్రాంతాలు కరెక్ట్గా డెవలప్ జరగకపోవడం వల్లే కదా మనం రాష్ట్రం విడిపోయింది. అదే అన్ని చోట్ల కానీ డెవలప్మెంట్ వచ్చినట్టయితే రాష్ట్రం విడిపోయే అవకాశం ఉండేది కాదు కదా. ఇవాళ మళ్ళీ 3 ప్రాంతాలలో కూడా ఈ వైషమ్యాలు చెలరేగకుండా, ఈ వివక్షకు తావు లేకుండా ఎలాంటి విధానంతో ముందుకు పోతామో ఖచ్చితంగా ఎలక్షన్స్కి ముందు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. దీనిలో ఎలాంటి తొందరపాటు చర్యకి అవసరం లేదు, అవకాశం లేదు. అంటే స్పష్టత ఇవ్వాలి. రెండవది, టైం ఉంది. ఎస్, ఖచ్చితంగా చెప్తారు. సమయంలో, సరైనటువంటి సమయంలో దీని మీద ఖచ్చితంగా స్పష్టత ఇస్తారు. రెండవది, అమరావతిని రాజధానిగా మేము ఎక్కడా కాదనలేదు. ఇది మీరు కొంచెం ప్రజలకి తీసుకెళ్ళండి. మేము వద్దు అమరావతి అని మేము చెప్పట్లేదు. ఈ ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాలు డెవలప్ చేయాలి. ఈ ప్రాంతంలో కూడా ఎక్కడైతే 3 పంటలు పండేటటువంటి భూములు ఉన్నాయో వాటి జోలికి వెళ్లకుండా ఈ నియర్ బైలో ఎక్కడైతే డ్రై ఏరియాస్ ఉన్నాయో, కొండ ప్రాంతాలు ఉన్నాయో, రాళ్ల ప్రాంతాలు ఉన్నాయో, సాగుకి ఉపయోగంగా లేని ప్రాంతాలు ఉన్నాయో వాటిని తీసుకొని అక్కడ నిర్మాణాలు చేద్దాము అంటున్నాం. రెండోది, లక్షల కోట్ల అవసరం లేదు. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలను ఇస్తూ అవసరానికి కావాల్సినటువంటి నిర్మాణాలు, పరిపాలనకు కావాల్సినటువంటి నిర్మాణాలు దుబారా ఖర్చు చేయకుండా, టెంపరవరీ అని ఒకసారి, పర్మనెంట్ అని ఒకసారి, ఈ దుబారా లేకుండా ఒకేసారి మంచి నిర్మాణాలు, గవర్నమెంట్ నిర్మాణాలు. మనకు కావాల్సినంత భూమి ఆల్రెడీ మీరు తీసుకున్నారు, ఇంక మళ్ళీ భూమి తీసుకోకండి. ఇక్కడ పంటల్ని మీరు నాశనం చేయడం వల్ల ఆహార భద్రతకి ప్రమాదం పొంచి ఉండేటటువంటి విషయం మీరు గమనించాలి. అది ముప్పు, పెద్ద ప్రమాదం. మన రాష్ట్రంలోనే అత్యంత సారవంతమైనటువంటి భూమి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంది. మీరు దీన్ని విస్తరిస్తూ పోతే, మీరు నిర్మాణాలు చేయకుండా సంవత్సరాల కొద్దీ వాళ్ళ ల్యాండ్లను తీసేసుకొని దానిలో పంటను పండనివ్వకుండా, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా, పండించినటువంటి వాళ్ళకి, ఇక్కడ ప్రాంత ప్రజలకి కేవలం డెవలప్ చేసి ఇస్తానన్నటువంటి భూములకే అతిగతి లేకుండా మళ్ళీ కొత్తగా భూములు తీసుకునేదేంటి? మళ్ళీ కొత్తగా మీకు భూములు ఎందుకు అవసరం? తీసుకున్నటువంటి భూముల్లో నిర్మాణాలు చేయండి, డెవలప్ చేసి రైతులకు ఇవ్వండి, వారిని కూడా ఆర్థికంగా ఆదుకోండి. అటు పంట ఇనియట్లేదు, అటు వాళ్ళని మీరు డెవలప్ చేసినటువంటి భూములు ఇవ్వట్లేదు. 2 విధాల వారిని నష్టం చేస్తున్నారు. సో దీన్ని మీరు ఇమీడియట్గా మార్చుకోవాలి అంటున్నాం. మీరు శాసనసభ అక్కడ పెట్టి మీరు కూడా ఏమీ చేయలేదుగా మరి.
మీరు రైతులకు ల్యాండ్స్ అడ్డుకుంది ఎవరు? కోర్టులకు వెళ్ళింది ఎవరు? కోర్టుల నుంచి స్టేలు తెచ్చింది ఎవరు? 3 రాజధానులు అన్నారు కాబట్టి కదా. అంటే 3 రాజధానులు అంటే ఆ ప్రాంత ప్రజల యొక్క కోరిక, అది న్యాయ రాజధాని ఆ ప్రాంత ప్రజల యొక్క కోరిక. ఇవాళ రాయలసీమ సస్యశ్యామలంగా ఉంది అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కెనాల్స్, సృజలా స్రవంతి, ఇవన్నీ గండికోట, ఇలాంటివి డెవలప్మెంట్స్ జరగాలి సార్. ప్రతి చోట డెవలప్మెంట్స్ రావాలి. అక్కడ రాజధాని పెడితే, న్యాయ రాజధాని పెడితే కొంత డెవలప్మెంట్ అక్కడ కూడా వస్తుంది. రాయలసీమ ప్రాంతం వెనకబడ్డటువంటి ప్రాంతం కాబట్టి అది ఆదుకోవాలని అనుకున్నాం. అది తప్పు కాదు, అది తప్పుగా ప్రమోట్ చేశారు, ప్రొజెక్ట్ చేశారు. మీరు 3 రాజధానులు అన్నప్పుడు అమరావతి రైతులకు కూడా మీరు వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా మీరు చెప్పకుండా, వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పకుండా మీరు 3 రాజధానులు అనౌన్స్ చేశారు సార్. దానివల్ల మీరు నష్టపోయారు. ఒకటి, మేము చేసింది చెప్పుకోవటంలో వెనకబడ్డామని నేను ముందే చెప్పాను. ఈరోజు 3 ప్రాంతాల అభివృద్ధి అన్నా, 3 ప్రాంతాలకు రాజధాని అన్నా ఒకే మాట. మీరు గుర్తుంచుకోండి, రాజధాని అని పేరు పెట్టడం వల్లనే దాన్ని తప్పుగా తీసుకెళ్ళి దాన్ని వారికి అనుకూలమైనటువంటి విధంగా ప్రచారం చేసుకున్నారు. కానీ 3 ప్రాంతాలు డెవలప్ చేయడము అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చేయడమే కదా. మేమన్నది అదే కదా. అమరావతి ఉంటుంది, శాసన రాజధానిగా ఉంటుంది, అమరావతితో పాటు మిగిలినవి చేస్తామన్నాం. అది అప్పటి మా విధానం. సో దానిలో ఇప్పుడు ఎలక్షన్స్లో ప్రజలు కూడా మాకు ఇచ్చినటువంటి తీర్పుకి అనుకూలంగా ఖచ్చితంగా మార్పులు ఉంటాయని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా అడగగానే టైం ఇచ్చినందుకు మళ్ళీ మరో సందర్భంలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.